గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు టుడేస్ ద హిందూ అనాలిసిస్. ఈ రోజు హిందూ అనాలిసిస్ స్టార్ట్ చేసే ముందు చిన్న అనౌన్స్మెంట్ అమ్మ. ఇక్కడ కనిపిస్తున్నటువంటి డేట్ గుర్తుపెట్టుకోండి, 7th August 2021 అంటే రేపు. సో ఎల్లుండి నుంచి మన కరెంట్ అఫైర్స్ ఫీజు 7,000 అవ్వబోతుంది. సో రేపటిలోగా జాయిన్ అయితే మీకు 6,000 రూపీస్కి కరెంట్ అఫైర్స్ అనేవి చెప్తారు. 6,000 రూపీస్కి లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది వస్తుందమ్మా. సో కరెంట్ అఫైర్స్ కోర్స్ యూ మస్ట్ టేక్ అండి, బికాజ్ కరెంట్ అఫైర్స్ కోర్స్ చాలా డిఫికల్ట్ అని ఫీల్ అవుతారు. బట్ మీకు చాలా వాల్యూ ఎడిషన్ అనేది ఉంటుంది. నన్ను నమ్మి జాయిన్ అవ్వండి, మీ నమ్మకం ఒమ్ము కాదు. మళ్ళీ చెప్తున్నాను. ఎందుకు అంటే కరెంట్ అఫైర్స్ కోర్స్ జాయిన్ అయిన తర్వాత 6 months మీ డెడికేషన్ అండ్ టైం నాకు ఇస్తే యూ విల్ మాస్టర్ కరెంట్ అఫైర్స్. మీరు కరెంట్ అఫైర్స్ గురించి నేర్చుకోవడమే కాదు, వేరే వాళ్ళకు కూడా చెప్పేంత స్థాయికి ఎదుగుతారు. సో పక్కాగా తప్పకుండా జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి. మీకు నిజంగా చాలా వాల్యుయేషన్ ఉంటుంది. అండ్ వీ హ్యావ్ ఆల్సో లాంచ్డ్ ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కోర్స్ అమ్మ. 15th లోపు జాయిన్ అయితే 10,000 రూపీస్కి ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కోర్స్ మీకు వస్తుంది. సో చక్కగా జాయిన్ అవ్వండి. సో ఒకసారి ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కోర్స్ గురించి కూడా చిన్న అనౌన్స్మెంట్ వినండి, తర్వాత హిందూ అనాలిసిస్ మొదలు పెడదాం. సో వెరీ హ్యాపీ న్యూస్ ఏంటంటే ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కోర్స్ మీరు చాలా రోజుల నుంచి స్టూడెంట్స్ అడిగారు లాంచ్ చేయమని చెప్పి, దాన్ని మేము లాంచ్ చేయడం అనేది జరుగుతుంది. ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కోర్స్ ఇనాగ్రల్ ఆఫర్ కింద జస్ట్ 10,000కే ఇవ్వడం అనేది జరుగుతుంది. సో 15th August తర్వాత 15,000 అవబోతుంది. మీరు 10th చదువుతున్నా, ఇంటర్ చదువుతున్నా, డిగ్రీ చదువుతున్నా, ఇఫ్ యూఆర్ యూపీఎస్సీ ఆస్పిరెంట్, ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కోర్స్తో మీరు ప్రాక్టీస్ చేయండి, మొదలు పెట్టండి. సో మీ బేసిక్స్ చాలా స్ట్రాంగ్ అవుతాయి. ఒక పగడ్బందీగా ఈ కోర్సు మేము తీర్చిదిద్దడం అనేది జరుగుతుంది. ఎన్సీఆర్టీస్ని కాంప్రహెన్సివ్గా డీటెయిల్డ్గా మీకు కవర్ చేయడం అనేది జరుగుతుంది. నేను సురేష్ సారే కవర్ చేస్తాం. అండ్ ఇఫ్ యూ టేక్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ తీసుకున్నటువంటి స్టూడెంట్స్కి ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కోర్సు కాంప్లిమెంటరీగా వస్తుంది. మీకు ఇదివరకే తెలుసు, యూపీఎస్సీ ఇన్ఫినిటీ తీసుకుంటే గ్రూప్స్ ఏపీఎస్సీ, టీఎస్పీఎస్సీ, గ్రూప్ 1, గ్రూప్ 2 సిలబస్ కూడా ఎక్స్ట్రా సిలబస్ కవర్ చేస్తారు. ఆర్బీఐ, గ్రేడ్ బి, దాంతోపాటు సెబీ, ఈ సిలబస్ కూడా కవర్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇన్ డెప్త్ కవర్ చేయడం అనేది జరుగుతుంది యూపీఎస్సీ ఇన్ఫినిటీ తీసుకుంటే. దాంతోపాటు ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కోర్స్ కూడా యాడ్ చేసాం. సింగిల్ పేమెంట్ చేస్తే యూపీఎస్సీ ఇన్ఫినిటీ కమ్స్ విత్ ఓన్లీ 40,000 రూపీస్. జస్ట్ 40,000 రూపాయలకి మీకు యూపీఎస్సీ ఇన్ఫినిటీ అనేది రావడం అనేది జరుగుతుంది. కాంప్రహెన్సివ్గా కరెంట్ అఫైర్స్ మీకు ప్రిపేర్ చేయించడం అనేది జరుగుతుంది. ఎన్సీఆర్టీస్ కూడా మీకు దానిలో డీల్ చేయడం అనేది జరుగుతుంది. యూపీఎస్సీ ఆప్షనల్స్ దీని మీద కూడా ఆఫర్ ఉందండి. అప్ ఫ్రంట్ సింగిల్ పేమెంట్, లైవ్ ప్లస్ రికార్డెడ్, సింగిల్ పేమెంట్ చేస్తే జస్ట్ 20,000 రూపాయలు మాత్రమే. ఈ 3 ఆఫర్స్ కూడా మీకు 15th August వరకే ఇండిపెండెన్స్ డే ఆఫర్స్ కింద ఉంచడం అనేది జరిగిందమ్మా. సో చక్కగా జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి. సో జాయిన్ అవ్వాలనుకుంటే ఇది ప్రత్యూష మేడం నెంబర్ 7893899553 మేడం నెంబర్కి ఫోన్ చేయండి. అండ్ ఇప్పుడు డేట్ రాస్తున్నాను, గుర్తుపెట్టుకోండి, 7th August 2021. 7th August 2021 ఈ డేట్ ఎందుకు చెప్తున్నాను అంటే మన యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ ఫీజ్ అప్పటి వరకు జస్ట్ 6,000 అనమ్మా. 8th నుంచి ఇది 7,000 అవ్వబోతుంది. ఓకేనా, జస్ట్ 6,000 రూపాయలకే కరెంట్ అఫైర్స్ కోర్స్ అందిస్తున్నాం. కరెంట్ అఫైర్స్ కోర్సులో ఏమొస్తాయి ఇవన్నీ చెప్పే ముందు ఒక్కటే చెప్తాను. కరెంట్ అఫైర్స్ కోర్స్ జాయిన్ అయిన తర్వాత 6 months, 6 నెలలు మీ డెడికేషన్ అండ్ టైం నాకు ఇవ్వండి. యూ విల్ మాస్టర్ కరెంట్ అఫైర్స్. మీరు కరెంట్ అఫైర్స్లో మీరు నేర్చుకోవడమే కాదు, వేరే వాళ్ళకి చెప్పేంత స్థాయికి కూడా మీరు ఎదుగుతారు. నన్ను నమ్మి జాయిన్ అవ్వండి. మీ నమ్మకం అయితే అసలు ఒమ్ము కాదు. ప్రతిదీ బ్యాక్గ్రౌండ్ నుంచి ఇన్ డెప్త్ నేను డీల్ చేయడం అనేది జరుగుతుంది. సో హిందూలో కవర్ అవ్వనటువంటి ఆర్టికల్స్ ఏవైతే ఉన్నాయో, ఇండియన్ ఎక్స్ప్రెస్, ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ వీడియోస్ నేను చేస్తాను. దాంతోపాటు మ్యాగజైన్స్లోనివి ఇవి అవి ప్రతిరోజు మీకు లైవ్ సెషన్ వస్తుంది. ఆ లైవ్ సెషన్లో రిమైనింగ్ ఆర్టికల్స్ కూడా మీకు కవర్ అవుతాయి. సో కాంప్రహెన్సివ్గా కరెంట్ అఫైర్స్ ప్రిపేర్ అవ్వాలంటే, కరెంట్ అఫైర్స్ చాలా మంది మాన్స్టర్ అనుకుంటారు, బట్ మేము కరెంట్ అఫైర్స్ కోర్స్తో కరెంట్ అఫైర్స్ ప్రిపరేషన్ ఈజీ చేద్దామని చెప్పి డిజైన్ చేయడం అనేది జరిగింది. ఇట్ ఈస్ ఎ సైంటిఫికల్లీ డిజైన్డ్ కోర్స్ అని. సో చక్కగా మీరు జాయిన్ అవ్వచ్చు. మన ఇన్స్టిట్యూట్లో ఆఫర్ చేసే అన్ని కోర్సెస్ కూడా లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తాయి. చక్కగా మేడం నెంబర్కి ఫోన్ చేసి హ్యాపీగా జాయిన్ అవ్వండి. ఓకేనా, రైట్. పైన కనిపిస్తుంది కదా 7893899553, ఇది ప్రత్యూష మేడం నెంబర్. మేడంకి ఫోన్ చేసి మీరు జాయిన్ అవ్వచ్చు. సో ఈ రోజు మరి హిందూ అనాలిసిస్లో ఫస్ట్ ఆర్టికల్కి వెళ్ళిపోదామా? జాగ్రత్తగా వినండి అన్న. సో హిందూ అనాలిసిస్లో మొదటి ఆర్టికల్ చూడండి అన్న. 50% ఫండ్స్ allotted ఫర్ ఆన్గోయింగ్ ఎంపీలాడ్స్ ప్రాజెక్ట్ ల్యాబ్స్. వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 2 నాన్న. గవర్నెన్స్లో మనం మాట్లాడుకోవడం అనేది జరుగుతుంది. ఈ ఆర్టికల్ నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్లో పేజ్ నెంబర్ 10 నుంచి సెలెక్ట్ చేసుకోవడం అనేది జరిగింది. జాగ్రత్తగా వింటే క్లియర్గా బ్యాక్గ్రౌండ్ నుంచి ఎక్స్ప్లెయిన్ చేద్దాం. జాగ్రత్తగా వినండి. సో న్యూస్లోకి ఏమొచ్చిందో తెలుసుకునే ముందు మనం కొంత బ్యాక్గ్రౌండ్ అనేది అర్థం కావాలి. ఈ ఆర్టికల్ మీకు అర్థం కావాలంటే ముందు ఎంపీ ల్యాడ్స్ స్కీమ్ అంటే ఏంటో మీరు తెలుసుకోవాలి. సో దీని గురించి తెలుసుకున్న తర్వాత ఈ ఆర్టికల్ అనేది మీకు డీటెయిల్డ్గా అర్థమవుతుంది. ఎంపీ అంటే మెంబర్ ఆఫ్ పార్లమెంట్. ల్యాడ్స్ అంటే ఏంటి చూడండి, లోకల్ ఏరియా డెవలప్మెంట్ స్కీమ్. మెంబర్ ఆఫ్ పార్లమెంట్
లోకల్ ఏరియా డెవలప్మెంట్ స్కీమ్ అని చెప్పడం అనేది జరుగుతుంది. అండ్ ది స్కీమ్ వాజ్ లాంచ్డ్ ఆన్ 23rd December 1993. డిసెంబర్ 23, 1993లో ఈ స్కీమ్ అనేది లాంచ్ చేయబడడం అనేది జరిగింది. అండ్ ఇట్ ఈస్ ఏ సెంట్రల్ సెక్టార్ స్కీమ్. స్కీమ్స్ ఆర్ ఆఫ్ 3 టైప్స్ అండి. ఒకటి సెంట్రల్ సెక్టార్ స్కీమ్, రెండవది సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్, థర్డ్ది స్టేట్ స్కీమ్. సెంట్రల్ సెక్టార్ స్కీమ్ అంటే ఏంటి అంటే కంప్లీట్ ఫండింగ్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ మాత్రమే భరిస్తుంది. సెంట్రల్లీ స్పాన్సర్డ్ ఏంటి, ఇక్కడ సెంటర్ స్పాన్సర్ మాత్రమే చేస్తుంది. అంటే ఫండింగ్ విల్ బి షేర్డ్ బై బోత్ సెంటర్ అండ్ స్టేట్. అండ్ స్టేట్ సెక్టార్ స్కీమ్ అంటే ఏంటి అంటే కేవలం స్టేట్ గవర్నమెంట్ మాత్రమే ఫండింగ్ అనేది భరించడం అనేది జరుగుతుంది. సో దిస్ ఈజ్ ఎ సెంట్రల్ సెక్టార్ స్కీమ్ దట్ మీన్స్ 100% ఫండింగ్ బై ద సెంట్రల్ గవర్నమెంట్. సెంట్రల్ గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వం మాత్రమే కంప్లీట్ గా డబ్బంతా భరిస్తుంది అన్నమాట. అర్థమైందా? సో ఇది సెంట్రల్ సెక్టార్ స్కీమ్. సో it was developed as an initiative to enable the parliament members to recommend development works in their constituencies based on locally felt needs. సో దీని ద్వారా ఏం చేస్తుంది ఈ స్కీమ్ అనేది ఎందుకు తీసుకురావడం అనేది జరిగింది, ఇది ఇట్ గివ్స్ ఎ ప్రివిలేజ్ టు ఎంపీస్, మెంబర్ ఆఫ్ పార్లమెంట్స్ ఎవరైతే ఉన్నారు. మెంబర్ ఆఫ్ పార్లమెంట్స్ అంటే ద మెంబర్స్ ఆఫ్ బోత్ లోక్సభ అండ్ రాజ్యసభ, నామినేటెడ్ మెంబర్స్ కూడా. అర్థమైందా? సో వాళ్ళకు ఒక అవకాశం కల్పిస్తుంది ఏంటి, టు రికమెండ్ డెవలప్మెంటల్ వర్క్. దే కెన్ రికమెండ్ డెవలప్మెంటల్ వర్క్. వాళ్ళ కాన్స్టిట్యుయెన్సీలు, వాళ్ళ నియోజకవర్గాల్లో ఒక డెవలప్మెంట్ వర్క్ చేయాల్సి ఉంది అనుకోండి, దే కెన్ రికమెండ్ టు ద లోకల్ అథారిటీస్, రికమెండ్ చేయొచ్చు. అర్థమైందా? సో దీస్ డెవలప్మెంటల్ వర్క్స్ మెయిన్లీ ఫోకస్డ్ ఆన్ సమ్ ఏరియాస్ ఆఫ్ నేషనల్ ప్రియారిటీస్ అండి, సచ్ యాజ్ డ్రింకింగ్ వాటర్ ఏర్పాటు చేయడం కానీ ఇలాంటి వర్క్స్. అండ్ దాంతో పాటు ఎడ్యుకేషన్, విద్య ఏదైతే ఉంటుందో విద్యను సమకూర్చడం, సో స్కూల్స్ గట్రా బాగు చేయించడం కానీ, లేకపోతే పబ్లిక్ హెల్త్, పిహెచ్సిస్ వీటన్నిటిని ఏర్పాటు చేయడం కానీ, లేకపోతే శానిటేషన్, పరిశుభ్రతకు సంబంధించినటువంటి ఏవైనా ఇనిషియేటివ్స్ తీసుకురావడం కానీ, లేకపోతే రోడ్స్ మరమ్మతులు చేయించడం కానీ, ఇలాంటివన్నీ చేయడం అనేది జరుగుతుంది. అర్థమైందా? ఇలాంటి వాటిని రికమెండ్ చేయొచ్చు ఎవరు, మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఎవరైతే ఉన్నారో, ఏ కాన్స్టిట్యున్సీ వాళ్ళ కాన్స్టిట్యున్సీకి చెందిన వాటిని రికమెండ్ అనేది వాళ్ళు చేయొచ్చు. అండ్ నోడల్ మినిస్ట్రీ ఏంటి, ఏ మినిస్ట్రీ దీన్ని ఆపరేట్ చేస్తుంది, మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్. వెరీ వెరీ ఇంపార్టెంట్, మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్. వీళ్ళు ఈ స్కీమ్ ఏదైతే ఉంటుందో ఈ స్కీమ్ కి నోడల్ అథారిటీగా ఉండడం అనేది జరుగుతుంది. చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ ఈచ్ ఎంపీ విల్ బి గ్రాంటెడ్ 5 crore అండర్ ద స్కీమ్. ప్రతి ఒక్కరికి 5 crore rupees ఇవ్వడం అనేది జరుగుతుంది. మొత్తం ఎంపీలు ఎంతమంది ఉన్నారు, 790 మంది ఉన్నారు. 790 మందికి 5 కోట్ల చొప్పున ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇట్ అకౌంట్స్ టు 3,950 crore పెర్ ఇయర్. సంవత్సరానికి 3,950 కోట్లు గవర్నమెంట్ రిలీజ్ చేయడం అనేది జరుగుతుంది అండర్ దిస్ పర్టికులర్ స్కీమ్. ఏ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ మాత్రమే, బికాస్ ఇట్ ఈస్ ఏ సెంట్రల్ సెక్టార్ స్కీమ్ అండి. అర్థమైందా? సో ఈ స్కీమ్ ఒకవేళ వాళ్ళకి ఏమైనా రికమెండ్ చేయాలనిపిస్తుంది అనుకోండి, వాళ్ళు ఎవరికి రికమెండ్ చేయాలి అంటే లోకల్ డిస్ట్రిక్ట్ అథారిటీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి రికమెండ్ చేయాలి. అండ్ దీస్ లోకల్ డిస్ట్రిక్ట్ అథారిటీస్ ఎవరైతే ఉన్నారో దే విల్ ఐడెంటిఫై ద ప్రాబ్లమ్, దే విల్ ఇంప్లిమెంట్ ద ప్రాబ్లమ్. సో డిఫరెంట్ ట్రస్ట్ కానీ లేకపోతే ఈ పనిని అవుట్ సోర్స్ చేయించడం కానీ ఇవన్నీ ఇంప్లిమెంటేషన్ మొత్తం వాళ్ళే చేసుకుంటారు. సో ద రెస్పెక్టివ్ డిస్ట్రిక్ట్ అథారిటీ ఈజ్ సపోజ్ టు ఓవర్సీ ద ఇంప్లిమెంటేషన్ వాళ్ళే చూసుకోవాలి. అండ్ దే హ్యావ్ టు సబ్మిట్ డిఫరెంట్ రిపోర్ట్స్ అండి. దాంతోపాటు వాళ్ళు రిపోర్ట్స్ కూడా సబ్మిట్ చేయాలి, వీక్లీ రిపోర్ట్స్, దాంతోపాటు ఆడిట్ రిపోర్ట్స్, వర్క్ కంప్లీషన్ రిపోర్ట్స్, ఎంతవరకు వచ్చింది వర్క్, ఇవన్నీ నోడల్ డిస్ట్రిక్ట్ అథారిటీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తప్పకుండా సబ్మిట్ చేయాలి. అర్థమైందా? సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఎంపీ ల్యాడ్ స్కీమ్. ఎంపీ ల్యాడ్ స్కీమ్ అంటే మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇప్పుడు మరి ఇష్యూ ఏంటి ప్రాబ్లం వచ్చిందో చూడండి. సో న్యూస్లోకి ఏమొచ్చిందో చూడండి. ఈ ఎంపీ ల్యాడ్ స్కీమ్ ఏదైతే ఉంటుందో ఈ ఎంపీ ల్యాడ్ స్కీమ్ ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ గవర్నమెంట్ 2 years సస్పెండ్ చేయడం అనేది జరిగింది. ఎప్పుడు, లాస్ట్ ఇయర్ April 6వ తారీఖున. అండ్ ఆ ఫండ్స్ ఏవైతే ఉంటాయి ఎంపీ ల్యాడ్ స్కీమ్ కేటాయించినటువంటి ఫండ్స్ COVID-19 మేనేజ్మెంట్ కోసం ఉపయోగించాలని చెప్పి అనుకోవడం అనేది జరిగింది సెంట్రల్ గవర్నమెంట్. అయితే చూడండి, ఇప్పుడు ఇది వరకే మరి ఇది చేసినటువంటి ప్రాజెక్ట్స్ ఉన్నాయి కదా, ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి కదా, మరి వాటికి ఫండింగ్ కన్స్ట్రైంట్ ఉండకూడదు కదా. ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ ఆల్రెడీ రికమెండ్ చేసేసినటువంటి ఎంపీస్ రికమెండ్ చేసేసి ఇంప్లిమెంట్ అవుతున్నటువంటి ప్రాజెక్ట్స్ వాళ్ళకి చూడండి, వాటికి ఫండింగ్ కన్స్ట్రైంట్స్ ఉండకుండా March 16, 2021 స్టాండింగ్ కమిటీ ఆన్ ఫినాన్స్ SCF ఏదైతే ఉంటుందో వాళ్ళు ఏం అడిగారు అంటే ఈ ఆన్ గోయింగ్ ఎంపీ ల్యాడ్స్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఫినిష్ చేయడానికి మాకు కొద్దిగా మనీ అనేది ఇవ్వండి, ఫండింగ్ అనేది ఇవ్వండి అని చెప్పి అడగడం అనేది జరిగింది. అప్పుడు డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్స్పెండిచర్ వాళ్ళు వెంటనే 2,200 crores ని వెంటనే సేమ్ డే అలాట్ చేయడం అనేది జరిగింది.
ఈ అలాట్ చేసినటువంటి మనీని మార్చ్ 22 ఇంప్లిమెంటింగ్ మినిస్ట్రీ ఏమని చెప్పుకున్నాం, మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ చెప్పుకున్నామా, వాళ్ళకి ఫినాన్స్ మినిస్ట్రీ అనేది ట్రాన్స్ఫర్ చేయడం అనేది జరిగింది. ట్రాన్స్ఫర్ చేస్తూ ఒక షరతు పెట్టింది. ఏంటి ఆ షరతు పెట్టింది? ఒక క్లాజ్ పెట్టింది. దిస్ మనీ విల్ బి ఎగ్జాస్టెడ్ బై మార్చ్ 31. మార్చ్ 26న వాళ్ళు మార్చ్ 22న ట్రాన్స్ఫర్ చేశారు అండ్ మార్చ్ 31న ల్యాప్స్ అయిపోతుంది అని చెప్పి, ఎగ్జాస్ట్ అయిపోతుంది అని చెప్పారు. ఎందుకు అంటే ఫినాన్షియల్ ఇయర్ అనేది మార్చ్ 31 క్లోజ్ అయిపోతుంది కాబట్టి 2020-21 ఫినాన్షియల్ ఇయర్. అర్థమైందా? సో ఇప్పుడు చూడండి, మరి 7 రోజుల సమయంలో వాళ్ళు రిలీజ్ చేయగలరా? ఈ మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ వాళ్ళు రిలీజ్ చేయలేకపోయారు. సో ఓన్లీ మార్చ్ 31 వరకు 1107 కోట్లు మాత్రమే ఇది చేశారు. ఇంకో 1092 కోట్లని ల్యాప్స్ అయిపోవడం అనేది జరిగింది. ఎందుకు? షరతు పెట్టారు కదా, మార్చ్ 31 కల్లా ఎగ్జాస్ట్ అయిపోతుంది అని చెప్పి. సో ఆ షరతు పెట్టడం వల్ల ఏం జరిగింది, దిస్ పర్టికులర్ ఎంపీ ల్యాడ్స్ ప్రాజెక్ట్ కి ఫండింగ్ కన్స్ట్రైన్స్ అనేవి ఏర్పాటు అవ్వడం అనేది జరిగింది. సో మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్ కి ఎలాంటి ఆలోచన లేకపోతే ఫండింగ్ అనేది రిలీజ్ చేసే ముందు జస్ట్ 1 వీకే టైం ఇవ్వడం అనేది జరుగుతుంది. అది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి దిస్ పర్టికులర్ స్టాండింగ్ కమిటీ ఆన్ ఫినాన్స్ ఎవరైతే ఉన్నారో దిస్ కమిటీ కోపం తెచ్చుకోవడం అనేది జరిగింది. వాళ్ళు ఏం చెప్పారు అంటే, ద ఎస్సీఎఫ్ హెడ్ ఏం చెప్పారు అంటే, ది షార్ప్లీ క్రిటిసైజ్డ్ గవర్నమెంట్ అండి, సేయింగ్ దట్ సీరియస్ ల్యాప్స్ ఆఫ్ ఫిస్కల్ మేనేజ్మెంట్, ఇది ఫిస్కల్ మేనేజ్మెంట్ సరిగ్గా జరగలేకపోవడం, ఇట్ ఈస్ ఎ ఫిస్కల్ మిస్ మేనేజ్మెంట్ అని చెప్పడం అనేది జరిగింది. అండ్ దీనివల్ల చాలా నెగిటివ్ కాన్సిక్వెన్సెస్ అనేవి ఉండబోతున్నాయి అక్రాస్ ద కమ్యూనిటీస్ ఓవర్ ఇండియా. సో చాలా ప్రాజెక్ట్స్ అనేవి ఆగిపోబోతున్నాయి. డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ అనేవి లేకుండా, ఎడ్యుకేషన్ అనేది లేకుండా చాలా ప్రాబ్లం ఏర్పడుతుంది అని చెప్పి ఆయన చెప్పడం అనేది జరిగిందండి. అర్థమైందా? సెవరల్ లోకల్ ఏరియా డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ మీద ఈ ఫండింగ్ మిస్మేనేజ్మెంట్ యొక్క ప్రభావం పడుతుంది అండ్ ఇంప్లిమెంటేషన్ మీద కూడా చాలా ప్రభావం పడుతుంది. చాలా ప్రాజెక్ట్స్ ఆగిపోయే ప్రమాదం ఉందని కూడా చెప్పడం అనేది జరిగింది. దాంతోపాటు రీసెంట్ గా 5 స్టేట్స్ 5 రాష్ట్రాల్లో మనకి ఎలక్షన్స్ అనేవి జరగడం అనేది జరిగింది. మీ అందరికీ తెలుసు, అస్సాం కానీ, వెస్ట్ బెంగాల్ కానీ, తమిళనాడు కానీ, కేరళ కానీ, ఇక్కడ మనకి ఎలక్షన్స్ అనేవి జరగడం అనేది జరిగింది. సో అప్పుడు ఈ ఫండ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రిలీజ్ చేయాల గవర్నమెంట్. ఎందుకు అంటే కోడ్ ఆఫ్ కండక్ట్ ఉంటుంది కదా, ఎలక్షన్ కోడ్ ఉంటుంది కదా, అందుకోసమని రిలీజ్ చేయాల. అప్పుడు చాలా డెవలప్మెంటల్ ప్రాజెక్ట్స్ ఆగిపోయినాయి. ఇప్పుడు ఈ ఫండింగ్ కన్స్ట్రైంట్ వల్ల అండ్ 2 years ఏం చెప్పారు, మళ్ళీ 2 years మళ్ళీ ఈ ఫండింగ్ అనేది రిలీజ్ చేయరు. ఎందుకు రిలీజ్ చేయరు అని చెప్పారు, వాటిని COVID-19 కి ట్రాన్స్ఫర్ చేస్తామని చెప్పడం అనేది జరిగింది. అర్థమైందా? సో దీస్ ఆర్ ఆన్ గోయింగ్ ఎంపీ ల్యాడ్స్ ప్రాజెక్ట్స్ అమ్మా. అంటే ఇవి ఎప్పుడు 2019లో 2018 2017 అప్పుడు ఎంపీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సజెస్ట్ చేసినటువంటి ప్రాజెక్ట్స్. 2020లోను 2021లోను ఏం జరగడం అనేది జరిగింది, ఈ ఫినాన్షియల్ ఇయర్ లో ఏం జరగడం అనేది జరిగింది, ఆ ఫండ్స్ అనే COVID-19 కి ట్రాన్స్ఫర్ చేస్తామని చెప్పడం అనేది జరిగింది. అర్థమైందా? సో మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్ వాళ్ళు ఇంకా ఈ స్కీమ్ తాలూకా ఇవేవైతే ఉన్నాయో, ఈ స్కీమ్ తాలూకా గైడ్ లైన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని టైటన్ చేయబోతున్నామని చెప్పడం అనేది జరిగింది. ఒకవేళ ఎంపీ రికమెండ్ చేసినటువంటి వర్క్ కి శాంక్షన్ చేసినటువంటి మనీ ఒకవేళ యూజ్ చేయకపోతే, ఒకవేళ 5 years 5 ఏళ్లలో యూజ్ చేయకపోతే ఇట్ విల్ ఆటోమేటికలీ ల్యాప్స్ ఈవెన్ ఇఫ్ దేర్ ఇస్ ఎ కమిటెడ్ లయబిలిటీ ఫర్ ద వర్క్ టు బి కంప్లీటెడ్ అని చెప్పడం అనేది జరిగింది. అంటే ఆటోమేటిక్ గా మనీ అనేది ఏదైతే ఫండింగ్ అనేది ఇది చేశారో ఆ ఫండింగ్ అనేది కంప్లీట్ గా ల్యాప్స్ అయిపోతుందని చెప్పడం అనేది జరిగింది. ఇప్పటి వరకు ఎంపీ ల్యాడ్స్ అనేటటువంటి ఏదైతే ఉంటుందో ఫండ్స్ దే ఆర్ నాట్ ల్యాప్సబుల్ అండి. ల్యాప్స్ అవ్వడం కాదు, బట్ ఇక మీదట ఇంకా స్ట్రిక్ట్ గైడ్ లైన్స్ అనేవి ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఎందుకు అంటే ఇలా ఫండింగ్ ల్యాప్స్ అయిపోతుందని భయపెడితే త్వరగా ఇవనేది కంప్లీట్ అవుతాయి, వర్క్స్ అనేవి కంప్లీట్ అవుతాయి అని చెప్పి మేము ఆలోచిస్తున్నామని చెప్పి మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్ చెప్పడం అనేది జరిగింది. బట్ కానీ దీన్ని ఉపయోగించుకొని గవర్నమెంట్ ఫండింగ్ కన్స్ట్రైంట్స్ అనేది తీసుకురావాలనుకుంటుంది, ఫండ్ రిలీజ్ చేయకుండా చేద్దాం అనుకుంటుంది అని చెప్పి కొంతమంది క్రిటిసైజ్ చేయడం అనేది జరిగింది. అర్థమైందా? రైట్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ టాపిక్. కంప్లీట్ గా డీటెయిల్ గా ఎంపీ లాడ్ స్కీమ్ గురించి ఇప్పుడు న్యూస్ లోకి ఏమొచ్చిందో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మరి నెక్స్ట్ ఆర్టికల్ డిస్కస్ చేద్దామా? జాగ్రత్తగా వినండి అమ్మా. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి అమ్మా. ఇన్ అబౌట్ 1 hour రాజ్యసభ పాసెస్ 3 bills. చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్ అండి. ఈ ఆర్టికల్ నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్ లో పేజ్ నెంబర్ 8 నుంచి సెలెక్ట్ చేసుకోవడం అనేది జరిగింది. జిఎస్ పేపర్ 2లో మనం ఈ ఆర్టికల్ ని మాట్లాడుకోవడం అనేది జరుగుతుంది. చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్, డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను, జాగ్రత్తగా వినండి. సో ద అప్పర్ హౌస్ రాజ్యసభ ఏదైతే ఉంటుందో ఇట్ హ్యాస్ పాస్ 3 bills. 3 bills ని పాస్ చేయడం అనేది జరిగింది రీసెంట్ గా. అండ్ వాట్ ఆర్ దోస్ 3 bills? మొదటి బిల్ ఏంటి అంటే ద లిమిటెడ్ లయబిలిటీ పార్ట్నర్షిప్ అమెండ్మెంట్ బిల్ 2021. చూడండి ఇక్కడ రాస్తున్నాను, ద లిమిటెడ్ లయబిలిటీ పార్ట్నర్షిప్
అమెండ్మెంట్ బిల్ 2021. అండ్ రెండవ బిల్ చూడండి, డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ బిల్. కార్పొరేషన్ అమెండ్మెంట్ బిల్ 2021. మూడవది చూడండి, ఎయిర్పోర్ట్స్ ఎకనామిక్ రెగ్యులేటరీ అథారిటీ అమెండ్మెంట్ బిల్ 2021. ఈ 3 బిల్స్ని పాస్ చేయడం అనేది జరిగింది. ఒకదాని తర్వాత ఒకటి డీటెయిల్డ్గా తెలుసుకుందాం, జాగ్రత్తగా వినండి. ఫస్ట్ది ద లిమిటెడ్ లయబిలిటీ పార్ట్నర్షిప్ బిల్. సో దీని గురించి మనం తెలుసుకోవాలి. వాట్ ఈస్ దిస్ లిమిటెడ్ లయబిలిటీ పార్ట్నర్షిప్ అంటే ముందు మనకి అర్థం కావాలి. సో మొన్న కూడా నేను డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. చూడండి, లిమిటెడ్ లయబిలిటీ పార్ట్నర్షిప్. సో మీకు పార్ట్నర్షిప్ ఫర్మ్ అంటే ఏంటి, లిమిటెడ్ లయబిలిటీ పార్ట్నర్షిప్ ఫర్మ్ అంటే ఏంటో అర్థం కావాలి. పార్ట్నర్షిప్ ఫర్మ్, లిమిటెడ్ లయబిలిటీ పార్ట్నర్షిప్ ఫర్మ్ తేడాలు అర్థం కావాలి. సో ఇక్కడ ఏం జరుగుతుందో చెప్తాను చూడండి. సో సపోజ్ ఒక పార్ట్నర్షిప్ ద్వారా ఒక బిజినెస్ అనేది పెట్టారనుకోండి, ఏం జరుగుతుంది? సపోజ్ ముగ్గురు వ్యక్తులు కలిసి ఒక బిజినెస్ అనేది పెట్టారు. సపోజ్ ముగ్గురు డాక్టర్స్ అనుకుంటున్నాను ఇక్కడ నేను. హీఈస్ ఎ కార్డియాలజిస్ట్, హీఈస్ ఎ పీడియాట్రిషియన్ అండ్ దాంతోపాటు దిస్ పర్సన్ ఈజ్ ఆర్థోపెడిషియన్ అనుకోండి. గుండె సంబంధిత వ్యాధి నిపుణులు అండ్ చిన్నపిల్లల వ్యాధి నిపుణులు అండ్ దాంతోపాటు ఎముకలు అండ్ కీళ్ళ వ్యాధి నిపుణులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు. సో దీస్ పర్టికులర్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ముగ్గురు కలిపి ఒక హాస్పిటల్ అనేది పెట్టారు. వాళ్ళ ఎండి కంప్లీట్ అయిపోగానే ఒక హాస్పిటల్ పెట్టారు. హాస్పిటల్ పెడితే ఏం జరుగుతుంది? సపోజ్ ఒక ఆపరేషన్ అనేది జరిగింది. ఆ హాస్పిటల్ పేరు ఏంటి అనుకుందాం, సపోజ్ XYZ అనుకుందాం. సపోజ్ ఒక వ్యక్తి హాస్పిటల్లో ఇదేదైతే ఉందో దాని ఆపరేషన్ ఏదైతే ఉంటుందో వాళ్ళ అమ్మగారికి ఆపరేషన్ చేయించాడు. సో ఆపరేషన్ చేస్తునేటప్పుడు దిస్ కార్డియాలజిస్ట్ ఎవరైతే ఉన్నారో ఈయన అర్జున్ రెడ్డి లాంటి డాక్టర్ అనుకోండి. సో ఆయన డ్రింక్ చేసి వచ్చారు, వాళ్ళ లోపల ఏదో సంథింగ్ టూల్స్ ఏవో మర్చిపోయారు అనుకోండి ఆపరేషన్ చేసేటప్పుడు. బట్ దానివల్ల పాపం ఆవిడ చనిపోయింది అనుకోండి. అప్పుడు ఈ వ్యక్తి ఎవరైతే ఉంటారో, దిస్ పర్టికులర్ పర్సన్ ఎవరైతే ఉంటారో, హీ విల్ సూ దిస్ పర్టికులర్ హాస్పిటల్. ఈ హాస్పిటల్ ఒక నిర్లక్ష్యం వల్ల మా తాలూకు అమ్మగారు చనిపోయారు అని చెప్పి కోర్టులో ఇది చేస్తారు. సో కోర్టు కూడా ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత సపోజ్ 100 కోట్లు వేశారు అనుకోండి ఫైన్. సో ఈ 100 కోట్లు దిస్ ఈజ్ లయబుల్ ఆన్ దీస్ 3 పర్సన్స్. సో ఈ 100 కోట్లు ముగ్గురు కట్టాలి. ఇక్కడ తప్పు చేసింది ఈ కార్డియాలజిస్ట్ మాత్రమే, కానీ హాస్పిటల్ ముగ్గురుది. ఇట్ ఈస్ జస్ట్ ఏ పార్ట్నర్షిప్ ఫార్మ్. సో ఈ లయబిలిటీ అనేది ముగ్గురికి ఉంటుంది. బట్ అదే లిమిటెడ్ లయబిలిటీ పార్ట్నర్షిప్ లో ఏం జరుగుతుందో చూడండి. ఇక్కడ ఒక కార్డియాలజిస్ట్ ఉన్నారు, ఇక్కడ ఒక పీడియాట్రిషియన్ ఉన్నారు, ఇక్కడ ఒక ఆర్థోపెడిషియన్ ఉండడం అనేది జరిగింది. సో వీళ్ళ ముగ్గురు ఒక లిమిటెడ్ లయబిలిటీ పార్ట్నర్షిప్ అనేది పెట్టుకున్నారు, లిమిటెడ్ లయబిలిటీ పార్ట్నర్షిప్ ఫామ్ అనేది పెట్టుకున్నారు. సపోజ్ ఇప్పుడు ఏం జరిగింది, ఈ కార్డియాలజిస్ట్ నిజంగా తప్పు చేశారు అనుకోండి పాపం. సో అప్పుడు ఏం జరుగుతుంది, కోర్టు అనేది 100 కోట్లు ఇచ్చింది అనుకోండి. సపోజ్ 100 కోట్లు హాస్పిటల్ మీద, ఇక్కడ చూడండి పార్ట్నర్షిప్ ఫామ్ దగ్గర 100 కోట్లు వేశారు కదా. 100 కోట్లు వేసినప్పుడు ఏం జరుగుతుంది అంటే దిస్ పర్టికులర్ పీపుల్ ఎవరైతే ఉన్నారో ఈ హాస్పిటల్ అసెట్స్ అన్ని తీసుకుంటే 30 కోట్లు వచ్చాయి అనుకోండి, సపోజ్ జస్ట్ 30 crores. మిగిలిన 70 కోట్లు ఎవరు ఇవ్వాలి? ఈ ముగ్గురు ఇవ్వాలి. సో ముగ్గురు తాలూకా పర్సనల్ అసెట్స్ ఉంటాయి, వాళ్ళ ల్యాండ్స్ కానీ, వాళ్ళ హౌసెస్ కానీ, వాళ్ళ కార్లు కానీ, వాటిని కూడా జప్తు చేసేసుకుంటారు. అర్థమైందా? సో ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ లిమిటెడ్ లయబిలిటీ పార్ట్నర్షిప్ లో ఏం జరుగుతుంది అంటే 100 కోట్ల రూపాయలు సూ చేశారు అనుకోండి. ఈ 100 కోట్ల రూపాయలు ఈ కార్డియాలజిస్ట్ మాత్రమే కట్టాలి. కార్డియాలజిస్ట్ దగ్గర సపోజ్ ఇప్పుడు కార్డియాలజిస్ట్ దగ్గర ఒక 70 కోట్లు ఉందనుకోండి, 70 కోట్లు మాత్రమే తీసుకుంటారు తప్ప ఇదిగోండి ఈ వీళ్ళ దగ్గర పర్సనల్ అసెట్స్ ఏవైతే ఉన్నాయో అవి తీసుకోరు. బట్ ఈ ఎల్ఎల్పిలో వాళ్ళు కూడా కొంత కంట్రిబ్యూషన్ చేసి ఉంటారు కదా, ల్యాబ్లు నిర్మించడానికి లేకపోతే ఆపరేషన్ థియేటర్ నిర్మించడానికి. ఆ కంట్రిబ్యూషన్స్ దే విల్ బి లయబుల్, కానీ పర్సనల్ అసెట్స్ మాత్రం టచ్ చేయరు. అర్థమైందా? వాళ్ళ తాలూకా పర్సనల్ ఇది మాత్రం టచ్ చేయరు. దిస్ ఈజ్ లిమిటెడ్ లయబిలిటీ. సో ఒకరు చేసిన తప్పుకి అదర్ పీపుల్ కి లిమిటెడ్ లయబిలిటీ మాత్రమే ఉంటుంది, కంప్లీట్ లయబిలిటీ మాత్రం ఉండదు. దిస్ ఈజ్ ఈ ఎల్ఎల్పి ఫామ్ అని చెప్పడం అనేది జరుగుతుంది. LLP, that is limited liability partnership firm, is an alternative corporate body. It is also a company, but it is an alternative corporate body form to traditional partnership firms. This is a traditional partnership firm and దీనికి alternative this particular LLP, where a partner's liabilities are limited to their investment. అర్థమైంది? ఇన్వెస్ట్మెంట్ ఇన్ ద బిజినెస్. సో వీళ్ళ లైబిలిటీస్ వీళ్ళ కంట్రిబ్యూషన్స్ నుంచి మాత్రమే తీసుకుంటారు, అంతేగాని వాళ్ళ పర్సనల్ అసెట్స్ ని టచ్ చేయడానికి వీల్లేదు. పర్సనల్ అసెట్స్ కోల్పోరు.
ఇతని తాలూకా పర్సనల్ అసెట్స్ కోల్పోతారు, ఎందుకంటే ఇతను కదా తప్పు చేసింది కార్డియాలజిస్ట్, ఆయన పర్సనల్ అసెట్స్ అన్ని కోల్పోతాడు. బట్ ఈ అదర్ పీపుల్ దిస్ పీడియాట్రిషియన్ అండ్ ఆర్థోపెడిషియన్ దగ్గర పర్సనల్ అసెట్స్ అనే చెప్తారు. వాట్ ఎవర్ ద కంట్రిబ్యూషన్స్ మేడ్ వాటిని మాత్రమే తీసుకుంటారు. దిస్ పర్టికులర్ బిల్ సీక్స్ టు అమెండ్ ద లిమిటెడ్ లయబిలిటీ పార్ట్నర్షిప్ యాక్ట్ 2008. ఇప్పుడు తీసుకొచ్చినటువంటి బిల్లు దేన్ని అమెండ్ చేద్దాం అనుకుంటుంది, లిమిటెడ్ లయబిలిటీ పార్ట్నర్షిప్ యాక్ట్ ఆఫ్ 2008 ఏదైతే ఉంటుందో దీనిలో అమెండ్మెంట్స్ అనేవి తీసుకొద్దామని చెప్పి అనుకుంటున్నారు. దిస్ పర్టికులర్ యాక్ట్ ఏదైతే ఉంటుందో ఇట్ రెగ్యులేట్స్ లిమిటెడ్ లయబిలిటీ పార్ట్నర్షిప్స్ అండి. ఇది లిమిటెడ్ లయబిలిటీ పార్ట్నర్షిప్స్ ని రెగ్యులేట్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ దిస్ బిల్ కన్వర్ట్స్ సర్టెన్ అఫెన్సెస్ ఇంటూ సివిల్ డిఫాల్ట్స్ అండ్ చేంజెస్ ద నేచర్ ఆఫ్ ద పనిష్మెంట్ ఫర్ దిస్ అఫెన్సెస్. సో దీనిలో ఏం చేశారు అంటే లిమిటెడ్ లయబిలిటీ పార్ట్నర్షిప్స్ మీద ఉన్నటువంటి రెగ్యులేషన్స్ ని కాస్త డైల్యూట్ చేయడం అనేది జరిగింది టు ప్రమోట్ ద ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. లిమిటెడ్ లయబిలిటీ పార్ట్నర్షిప్స్ ఎక్కువ మంది వచ్చేటటువంటి విధంగా కొన్ని వీటిని పెంచారు. ఏం చేశారు అంటే సింపుల్ గా చూడండి, కొన్ని అఫెన్సెస్ లిమిటెడ్ లయబిలిటీ పార్ట్నర్షిప్స్ కింద సో ఈ యాక్ట్ అనేది కొన్ని అఫెన్సెస్ చెప్తుంది. కొన్ని అఫెన్సెస్ ఆర్ క్రిమినల్ అఫెన్సెస్, సమ్ అఫెన్సెస్ ఆర్ క్రిమినల్ అఫెన్సెస్, సమ్ అఫెన్సెస్ ఆర్ సివిల్ అఫెన్సెస్. క్రిమినల్ అఫెన్సెస్ లో నువ్వు జైలుకి వెళ్తావు, సివిల్ అఫెన్సెస్ లో ఫైన్స్ లాంటివి కానీ ఇలాంటివి కానీ ఉంటాయి, జస్ట్ ఫైన్ కట్టేసి వదిలేయడం ఇలాంటివన్నీ ఉండడం అనేది జరుగుతుంది. సో ఏం చేశారు, కొన్ని క్రిమినల్ అఫెన్సెస్ ని సివిల్ అఫెన్సెస్ గా మార్చడం అనేది జరిగింది. క్రిమినల్ అఫెన్సెస్ ఎక్కువగా ఉన్నాయనుకోండి, చిన్ననాటికి క్రిమినల్ కేసు నేను జైలుకి వెళ్తాననేటటువంటి ఉద్దేశంతో ఎల్ఎల్పీస్ ఫామ్ చేయడానికి చాలా మంది రావడం అనేది జరగదు. దట్ ఈస్ ఏ వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లం. సో అందుకే దాన్ని డైల్యూట్ చేయడం అనేది జరిగింది. అండ్ దాంతో పాటు ఈ యాక్ట్ లో స్మాల్ ఎల్ఎల్పీస్ ఏవైతే ఉన్నాయో దాన్ని కూడా డిఫైన్ చేయడం అనేది జరిగింది. స్మాల్ ఎల్ఎల్పీస్ అని ఏం చెప్పారు, ఈచ్ పార్ట్నర్ యొక్క కంట్రిబ్యూషన్ 25 lakhs దాటకపోతే, 25 lakhs కంటే తక్కువ ఉంటే దట్ ఈస్ కాల్డ్ స్మాల్ ఎల్ఎల్పీస్ అని చెప్పడం అనేది జరిగింది. అండ్ ఈ స్మాల్ ఎల్ఎల్పీస్ యొక్క ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని హ్యాండిల్ చేయడానికి స్పెషల్ కోర్ట్స్ కూడా ఏర్పాటు చేసే విధంగా క్లాజెస్ తీసుకురావడం అనేది జరిగింది. సో ఫీచర్స్ ఆఫ్ దిస్ యాక్ట్ లో మాట్లాడుకుంటే స్పెషల్ కోర్ట్స్ కూడా తీసుకొస్తామని చెప్పడం అనేది జరిగిందని. అర్థమైందా? చాలా 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 ఇంపార్టెంట్, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏం చెప్పారు అంటే, ఇఫ్ అన్ ఎల్ఎల్పి ఆర్ ఇట్స్ పార్ట్నర్స్ క్యారీ అవుట్ అన్ యాక్టివిటీ ఆర్ డిఫ్రాడ్ దేర్ క్రెడిటర్స్. క్రెడిటర్స్ అంటే అప్పిచ్చే వాళ్ళు అని అర్థం. క్రెడిటర్స్ కి ఈ పార్ట్నర్స్ ఎవరైతే ఉన్నారో, సపోజ్ ఈ ఎల్ఎల్పి ఫామ్ పెట్టడానికి ముగ్గురు కలిపి ఒకరి దగ్గర అప్పు తెచ్చుకున్నారు అనుకోండి, వాళ్ళకి ఒకవేళ అప్పు ఎగ్గొట్టేశారు అనుకోండి, ఇఫ్ దే డిఫాల్ట్ అయింది అనుకోండి, వాళ్ళు ఏమైనా ఫ్రాడ్ చేశారు అనుకోండి, ఎవ్రీ పర్సన్ పార్టీ టు ఇట్ నోయింగ్లీ ఈజ్ పనిషబుల్ విత్ ఇంప్రిజన్మెంట్ అప్ టు 5 years. ప్రతి ఒక్కరికి 5 ఏళ్ళు జైలు శిక్ష ఉంటుంది. కావాలనే ముగ్గురు కలిసి పార్ట్నర్స్ అందరూ కలిసి ఎవరికైనా డబ్బులు ఎగ్గొట్టడానికి ప్రయత్నిస్తే 5 years వరకు జైలు శిక్ష. అండ్ దాంతో పాటు 50,000 నుంచి 5 lakh rupees వరకు ఏముంటుంది, ఫైన్ అనేది కూడా ఉంటుంది అని చెప్పడం అనేది జరిగింది. అర్థమైందా? సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ పర్టిక్యులర్ యాక్ట్. ఈ ఎల్ఎల్పి అమెండ్మెంట్ యాక్ట్ అనేది మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో పార్ట్నర్స్ యొక్క కంట్రిబ్యూషన్ అప్ టు 25 lakhs ఉంటే, బిలో 25 lakhs ఉంటే దాన్ని ఏమని చెప్పడం అనేది జరుగుతుంది, స్మాల్ ఎల్ఎల్పి అని చెప్పడం అనేది జరుగుతుంది. టర్న్ ఓవర్ ఫర్ ద ప్రిసీడింగ్ ఫినాన్షియల్ ఇయర్ ఇస్ అప్ టు 40 lakhs, 40 లక్షలు మాత్రమే ఉండాలి. అర్థమైందా? అండ్ ద సెంట్రల్ గవర్నమెంట్ ఎల్ఎల్పి స్మాల్ ఎల్ఎల్పీస్ కంటే తక్కువ స్టార్ట్అప్ ఎల్ఎల్పీస్ కూడా నోటిఫై చేస్తామని చెప్పింది. స్టార్ట్అప్ ఎల్ఎల్పీస్ కి ఇంకా కంట్రిబ్యూషన్స్ తక్కువ ఉంటాయి. సపోజ్ ఒక 5 లక్షలు కానీ ఈచ్ మెంబర్ తాలూకా కంట్రిబ్యూషన్ ఇలా ఉండడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ లిమిటెడ్ లయబిలిటీ పార్ట్నర్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ ఆఫ్ 2021. డీటెయిల్డ్ గా అర్థమైందనే అనుకుంటున్నాను. ఇప్పుడు మీరు సెకండ్ తెలుసుకోవాలి, రెండవది తెలుసుకోవాలి, జాగ్రత్తగా వినాలి. రెండవ యాక్ట్ ఏంటి పాస్ చేశారు అంటే, డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ డిఐసిజిసి అమెండ్మెంట్ బిల్ 2021. దీన్ని కూడా తీసుకొద్దామని అనుకున్నాను నేను. సో ఈ పర్టికులర్ యాక్ట్ గురించి తెలుసుకోవాలంటే మీరు బ్యాంకులు ఎలా వర్క్ చేస్తాయో తెలుసుకోవాలి. బ్యాంక్ ఏం చేస్తుంది, డిపాజిట్లు ఏవైతే ఉన్నాయో డిపాజిట్లు అనేవి సేకరిస్తాయి అండ్ లోన్లు అనేవి ఇవ్వడం అనేది జరుగుతుంది. డిపాజిట్లు మనీ సర్ప్లస్ ఉన్న దగ్గర, మనీ ఎక్కువగా ఉన్న వాళ్ళ దగ్గర డిపాజిట్లు సేకరిస్తే మనీ కావాల్సిన వాళ్ళకి లోన్లు ఇవ్వడం అనేది జరుగుతుంది. వీళ్ళ దగ్గర నుంచి ఇంట్రెస్ట్ సపోజ్ ఒక 8% వసూలు చేసింది అనుకోండి, వీళ్ళకి ఇచ్చేటటువంటి ఇంట్రెస్ట్, డిపాజిట్ల ఇంట్రెస్ట్ పే చేస్తుంది కదా 4% అనుకోండి. ఈ మధ్యలో ఉన్నటువంటి ఇదేదైతే ఉంటుందో మనం ప్రాఫిట్ అంటాం కదా, దాన్ని స్ప్రెడ్ అంటారు. బ్యాంక్ యొక్క స్ప్రెడ్ ఎంత అవుతుంది, 8% - 4%, దట్ ఈస్ 4% బ్యాంక్ కి మిగలడం అనేది జరుగుతుంది. అర్థమైందా?
దీన్నే ఏమంటాము అంటే ఫినాన్షియల్ ఇంటర్మీడియేషన్ అని చెప్పి అనడం అనేది జరుగుతుంది. బ్యాంక్ యొక్క రెస్పాన్సిబిలిటీస్ లో ఇది కూడా ఒకటి. సో మనీ సర్ప్లస్ ఉన్న వాళ్ళ దగ్గర నుంచి మనీ తీసుకొని మనీ లోటు ఉన్న వాళ్ళ దగ్గర నుంచి డెఫిసిట్ ఉన్న వాళ్ళకి ఏం చేస్తారు, మనీ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. దాన్ని ఫినాన్షియల్ ఇంటర్మీడియేషన్ అని చెప్పి చెప్పడం అనేది జరుగుతుంది. దిస్ ఇస్ హౌ బ్యాంక్స్ వర్క్ ఆన్ ఎ హోల్. బ్యాంకులు అనేవి ఇలా పనిచేస్తాయి. అయితే చూడండి, ఇప్పుడు సపోజ్ మరి డిపాజిట్లు, ఇప్పుడు బ్యాంకులు అనేవి లోన్లు విచ్చలవిడిగా ఇచ్చేసాయి అనుకోండి. ఈ లోన్లు ఇచ్చిన వాడు తిరిగి కట్టకపోయాడు అనుకోండి, మరి బ్యాంకులు డిపాజిట్లకి ఎలా పే చేస్తాయి? పే చేయడం అనేటటువంటిది కష్టం కదా. సో బ్యాంకులు అందుకే ఆర్బీఐ అనేది ఒక షరతు పెడుతుంది. ఆర్బీఐ అనేది ఏం షరతు పెడుతుంది అంటే, బ్యాంకులు డిపాజిట్లు ఎంతైతే వస్తాయో 100 రూపాయలు డిపాజిట్ వస్తే 100 రూపాయలు బ్యాంకు లోన్ ఇచ్చేయకూడదు. ఎందుకంటే డిపాజిట్ లోన్ తీసుకునేవాడు డబ్బులు ఎగ్గొట్టేస్తే, డబ్బులు అనేవి తిరిగి చెల్లించకపోతే అప్పుడు డిపాజిటర్కి తిరిగి డబ్బులు ఇవ్వడం కష్టం. కాబట్టి డిపాజిటర్కి తిరిగి బ్యాంక్ ఇవ్వలేకపోతే ఇంకోసారి డిపాజిటర్ బ్యాంకులో పెడతాడా అంటే పెట్టడు. సో బ్యాంక్స్ మీద ఉండేటటువంటి కాన్ఫిడెన్స్ ఏదైతే ఉంటుందో అది డిపాజిటర్కి పోవడం అనేది జరుగుతుంది. అర్థమైందా? బ్యాంకింగ్ వ్యవస్థ మీదే కాన్ఫిడెన్స్ పోతుంది. బ్యాంకింగ్ వ్యవస్థ మీదే కాన్ఫిడెన్స్ పోతే డిపాజిటర్లు బ్యాంకులో డిపాజిట్ చేయరు. డిపాజిటర్లు బ్యాంకుల్లో డిపాజిట్ చేయకపోతే బ్యాంకులు లోన్లు ఇవ్వవు. ఈ లోన్లు తీసుకునే వాళ్ళు ఎక్కువగా ఎవరు ఉంటారు? కార్పొరేట్స్ ఉండడం అనేది జరుగుతుంది. ఎంఎస్ఎంఈస్, కార్పొరేట్స్ ఇవన్నీ ఉండడం అనేది జరుగుతుంది. ఒకవేళ లోన్లు వీళ్ళకి దొరకకపోతే ఏం జరుగుతుంది? కొత్త ఎంఎస్ఎంఈస్, కొత్త కంపెనీస్ అనేవి రావడం అనేది జరగదు. అండ్ దాంతోపాటు కంపెనీస్ యొక్క ఎక్స్పాన్షన్ పెరగదు. కొత్తవి రాకపోతే ఏం జరుగుతుంది? సో ఎంప్లాయ్మెంట్ అనేది తగ్గిపోతుంది. అన్ఎంప్లాయ్మెంట్ అనేది పేరుకుపోవడం అనేది జరుగుతుంది. కంప్లీట్ గా దేశ ఆర్థిక వ్యవస్థే కుదేలవ్వడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో అందుకే బ్యాంక్స్ మీద ప్రజలకి కాన్ఫిడెన్స్, పబ్లిక్ కాన్ఫిడెన్స్ ఉంచడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో అందుకే ఆర్బీఐ అనేది కొన్ని తీసుకొస్తుంది. ఏంటి తీసుకొస్తుంది అంటే, క్యాష్ రిజర్వ్ రేషియో అంటే సిఆర్ఆర్ అంటాం. అంటే కొంత మొత్తాన్ని ఆర్బీఐ విల్ గివ్ సమ్ నెంబర్ చెప్తుంది. సపోజ్ 100% డిపాజిట్స్ వస్తే అందులో 8% క్యాష్ రిజర్వ్ రేషియో కింద ఆర్బీఐ దగ్గర పెట్టాలి, క్యాష్ రూపంలో పెట్టాలి. అండ్ స్టాట్యూటరీ లిక్విడిటీ రేషియో అంటే లిక్విడిటీ అంటే మన లిక్విడ్ క్యాష్ అంటాం, అంటే మనీ. వేటినైతే మనం ఇన్స్టెంట్ గా లిక్విడ్ చేయగలమో, అంటే బాండ్స్ ప్రైమరీ మార్కెట్ లో బాండ్స్ కొని మనం సెకండరీ మార్కెట్ లో అమ్మేస్తే వెంటనే డబ్బు వచ్చేస్తుంది. గోల్డ్ అమ్మేస్తే వెంటనే డబ్బు వచ్చేస్తుంది. ఈ స్టాట్యూటరీ లిక్విడిటీ రేషియో ఏదైతే ఉంటుందో దీనిలో గవర్నమెంట్ సెక్యూరిటీస్ అండ్ దాంతో పాటు వీటన్నింటినీ పెట్టడం అనేది జరుగుతుంది. వీటన్నింటినీ ఆర్బీఐ దగ్గర తాకట్టు పెడతారు. ఎవరు? మన తాలూకా బ్యాంకులు ఏవైతే ఉన్నాయి, బ్యాంక్. ఇట్ ఈస్ మ్యాండేటరీ ఫర్ బ్యాంక్స్. అర్థమైందా? కొలాప్స్ అయిన సందర్భంలో వీటిని వాడొచ్చని. అండ్ దాంతో పాటు ఇంకొకటి ఉంటుంది, బ్యాంక్స్ హ్యావ్ టు మెయింటైన్ క్యాపిటల్ ఎడిక్వసీ రేషియో. క్యాపిటల్ ఎడిక్వసీ రేషియోని కూడా మెయింటైన్ చేయాలి. అంటే వాళ్ళకు ఉండేటటువంటి కొంత పెట్టుబడి ఏదైతే ఉంటుందో, మూలధనం ఏదైతే ఉంటుందో దాన్ని కొంత పక్కన పెట్టాలి. ఏమో యాడ్వర్స్ కండిషన్స్ ఎప్పుడు వస్తాయో తెలియదు. అర్థమైందా? సో ఇవి ఆర్బీఐ ఏదైతే ఉంటుందో అది మ్యాండేట్ చేస్తుంది. కానీ బ్యాంకులు ఈ ముఖ్యంగా ఈ క్యాపిటల్ ఎడిక్వసీ రేషియో అండ్ సిఆర్ఆర్, ఎస్ఎల్ఆర్ ఇవి మెయింటైన్ చేయడానికి చాలా ఇది అవుతుంది. సిఆర్ఆర్, ఎస్ఎల్ఆర్ మ్యాండేటరీ లేండి, బట్ ఈ క్యాపిటల్ ఎడిక్వసీ రేషియో మెయింటైన్ చేయడానికి మాత్రం చాలా చాలా ఇబ్బంది పడడం అనేది జరుగుతుంది. ఈ సిఆర్ఆర్, ఎస్ఎల్ఆర్ అండ్ క్యాపిటల్ ఎడిక్వసీ రేషియో గురించి తెలియకపోతే సురేష్ సార్ వీడియోస్ చేశారు. సో మీరు సిఆర్ఆర్, ఎస్ఎల్ఆర్, ఎల్టీఎక్స్ క్లాసెస్ అండ్ క్యాపిటల్ ఎడిక్వసీ రేషియో ఎల్టీఎక్స్ క్లాసెస్ అని గూగుల్లో చేస్తే అరటిపండు వచ్చినట్టు డీటెయిల్డ్ గా ఇన్ డెప్త్ చెప్పారు సురేష్ సార్. ఒక్కసారి ఆ వీడియోస్ చూస్తే మీకు ఇన్ డెప్త్ అనేది అర్థమవుతుంది. అర్థమైందా? అయితే చూడండి, ఇప్పుడు ఏం జరుగుతుంది? చాలా చాలా బ్యాంకులు ఫెయిల్ అవుతున్నాయి రీసెంట్ ఇయర్స్. ఎందుకు? మనకి 2008 నుంచి 2012 మధ్యలో, ఇంకా గట్టిగా మాట్లాడుకుంటే 2004 నుంచి 2012 మధ్యలో మనకి బ్యాంకులు, మనకి ఇండియన్ ఎకానమీ అనేది విపరీతంగా ఫ్లరిష్ అయింది. విపరీతంగా ఇండియన్ ఎకానమీ అనేది సర్జ్ అవ్వడం అనేది జరిగింది. మన జీడిపి విపరీతంగా పెరగడం అనేది జరిగింది. ఆ టైంలో సో బ్యాంకులు ఏం చేశాయి? బ్యాంకులు రిస్క్ చేయడం మొదలుపెట్టాయి. బ్యాంకులు విచ్చలవిడిగా అప్పులు ఇచ్చేయడం అనేది మొదలుపెట్టింది. ఎందుకు? ఎకానమీ అనేది ఫుల్ మంచి గ్రోత్ స్టేజ్ లో ఉంది, హెల్తీగా ఉంది. సో అన్ని తిరిగి కట్టేస్తాయి అనే నమ్మకంతో ఫుల్ గా ఇచ్చేసాయి. తర్వాత ఒక్కసారిగా ఎకానమీ అనేది మందగించడం అనేది జరిగింది బికాస్ ఆఫ్ మెనీ ఇష్యూస్. అంటే మనకి ఈ తాలూకా ఇదేదైతే ఉంటుందో, ఐ మీన్ డిమానిటైజేషన్ కానీ, జిఎస్టీ కానీ, ఇలాంటి కొన్ని నిర్ణయాల వల్ల, ఇలాంటి మెనీ రిఫార్మ్స్ వల్ల ఏం రావడం అనేది జరిగింది అంటే ఇండియన్ ఎకానమీ కాస్త మందగించడం, స్లో డౌన్ అవ్వడం అనేది జరిగింది. సో బ్యాంకులకి తిరిగి డబ్బులు వసూలు అవ్వాలి. బ్యాంకులు చాలా చాలా కొలాప్స్ అయిపోయినటువంటి పరిస్థితి కదా. సో అప్పుడు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మరి బ్యాంకులు కొలాప్స్ అయిపోతే డిపాజిట్లు తిరిగి చెల్లించగలవా? తిరిగి చెల్లించలేనటువంటి పరిస్థితి. మరి డిపాజిట్ల పరిస్థితి ఏంటి అని చెప్పి ముందుగానే ఊహించి ఆల్రెడీ ఏం చేసి పెట్టారు అంటే 1961లో ఒక చట్టాన్ని తీసుకొచ్చారు. ఆ చట్టం ఏంటి?
అంటే డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారంటీ లా ఆఫ్ 1961. దానికే ఇప్పుడు అమెండ్మెంట్స్ అనేవి చేయడం అనేది జరిగింది. సో ఇక్కడ ఏం జరుగుతుంది, సో ఇన్సూరెన్స్ అనేది మన డిపాజిటర్ల యొక్క డబ్బులు ఏవైతే ఉంటాయో వాటికి ఇన్సూరెన్స్ అనేది ఉంటుంది. అదే ఒకవేళ బ్యాంకులు ఫెయిల్ అయినా దట్ ఇన్సూరెన్స్ ఈ బాడీ ఏదైతే ఉంటుందో ఇట్ విల్ పే ద డిపాజిటర్స్ మనీ బ్యాక్, వాళ్ళ మనీని వాళ్ళకి తిరిగి ఇవ్వడం అనేది జరుగుతుంది. దానికోసం ఒక దాన్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది, ఒక బాడీని. ఆ బాడీ ఏంటి అంటే డిఐసిజిసి, డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్. సో దిస్ ఈజ్ అన్ ఆర్మ్ ఆఫ్ ఆర్బిఐ. దిస్ ఈజ్ ఎ ఫుల్లీ ఓన్డ్ సబ్సిడరీ ఆఫ్ ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో ఏం చేస్తాయి, బ్యాంకులు ఏవైతే ఉంటాయో బ్యాంకులు ఈ డిఏసిజిసి ఏదైతే ఉంటుందో వీటికి మనీ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. అర్థమైందా, వీటికి ప్రీమియం అనేది చెల్లిస్తాయండి. మనం ప్రీమియం మన డిపాజిట్ ఇన్సూరెన్స్ మనం కట్టక్కర్లా, బ్యాంకులే చెల్లించడం అనేది జరుగుతాయి. ఎంత చెల్లిస్తాయి, ప్రతి 100 రూపాయల డిపాజిట్ గాను 10 పైసలు చెల్లించడం అనేది జరుగుతుంది ప్రీమియం కింద. ఒకవేళ ఈ బ్యాంక్ అనేది ఫెయిల్ అయింది అనుకోండి, అప్పుడు ఏం జరుగుతుంది, డిపాజిటర్ల తాలూకా మనీని ఈ డిఐసిజిసి ఏదైతే ఉంటుందో అది అప్పగించడం అనేది జరుగుతుంది. అర్థమైందా, డిఐసిజిసి ఏదైతే ఉంటుందో అది అప్పగిస్తుంది. సో మరి నాకు బ్యాంకులో ₹1,00,00,000 ఉన్నాయి సార్, బ్యాంక్ ఒకవేళ ఫెయిల్ అయితే ఆ ₹1,00,00,000 నాకు వెనక్కి వస్తాయి కదా, నాకు ఇన్సూరెన్స్ ఉంది కదా అంటే రావు నాన్న. ఓన్లీ 5 లక్షల వరకే వస్తాయి. లాస్ట్ ఇయర్ ఏకంగా 1,00,000 వరకు మాత్రమే వస్తాయని ఉండేది, బట్ దానిలో అమెండ్మెంట్స్ చేసి 5 లక్షలకి పెంచడం అనేది జరిగింది గవర్నమెంట్. 2020లో 5 లక్షలకి పెంచారండి. సో 5 లక్షల వరకు మీకు ఢోకా ఉండదు, మీరు ఎంత ఇది పెట్టినా 5 లక్షలు మాత్రం తప్పకుండా వస్తాయి. సో 10,000 పెడితే 10,000 తప్పకుండా వచ్చేస్తాయి, 4 లక్షలు పెడితే 4 లక్షలు వచ్చేస్తాయి, 4,50,000 డిపాజిట్ ఉంటే బ్యాంకులో అవి మీకు వచ్చేస్తాయి. 5 లక్షల కంటే ఎక్కువ ఉన్నాయి అనుకోండి, 5 లక్షలు మాత్రమే వస్తాయి ఎంత ఎక్కువ ఉన్నా. సో ఇది మనకి పెట్టడం అనేది జరిగింది. సో ఈ ప్రొసీడింగ్స్ అనేవి ఎలా జరుగుతాయో చూడాలి మనం, అదొకటి నేర్చుకోవాలి. చూడండి, మామూలుగా ఒక బ్యాంక్ అనేటటువంటిది బ్యాంక్రప్ట్ అయింది అనుకోండి, బ్యాంక్ అనేది దివాలా తీసేసింది అనుకోండి, డిపాజిట్లకి అంత మాత్రం చెల్లించలేను అని చెప్పి చేతులు ఎత్తేసింది అనుకోండి, ఆర్బీఐ ఏదైతే ఉంటుందో ఆర్బీఐ ఒక ఇన్సాల్వెంట్ ఎక్స్పర్ట్ ఎవరైతే ఉన్నారో ఆయన బ్యాంకుకి పంపిస్తుంది. దిస్ ఎక్స్పర్ట్ ఏం చేస్తారు, డిపాజిటర్ల తాలూకు లిస్ట్ ఏదైతే ఉంటుందో మొత్తం బ్యాంక్ యొక్క ఆ లావాదేవీలు, బ్యాంక్ యొక్క పనితీరునంతా తన చేతిలోకి తీసుకుంటాడు ఆయన. డిపాజిటర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళ లిస్ట్ ఏదైతే ఉంటుందో లిస్ట్ని తయారు చేస్తాడు. ఈ లిస్ట్ని ఎవరికి పంపిస్తారు, డిఐసిజిసి ఏదైతే ఉంటుందో, అంటే డిఐసిజిసి అంటే ఏం చెప్తాను, డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్, దీనికి పంపిస్తాడు. ఈ డిఐసిజిసి ఏం చేస్తుంది, డిపాజిటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మనీ అనేది ఇస్తుంది, డిపాజిట్లకు మనీ ఇస్తుంది. డిపాజిట్లకి డిఐసిజికి అసలు సంబంధమే ఉండదు, ప్రీమియం బ్యాంకులు చెల్లిస్తాయి అండ్ డిఐసిజిసికి ఎవరిస్తారు మనీని, ఎవరిస్తారు ఆ లిస్ట్ ని, ఈ ఎక్స్పర్ట్ ఎవరైతే ఉన్నారో ఆయన ఇస్తారు. సో ముందు ఎలా ఉండేది అంటే ఈయన 90 రోజులు తీసుకునేవాడు డిఐసిజిసికి ఆ లిస్ట్ ఇవ్వడానికి, డిఐసిజిసి 90 రోజులు తీసుకునేది, 90 డేస్ తీసుకునేది. అర్థమైందా, 180 డేస్ మొత్తం ఉండేది. కానీ ఇప్పుడు ఈ అమెండ్మెంట్ ద్వారా ఏం తీసుకొచ్చారంటే 90 డేస్ ప్రాసెస్ ని తీసుకొచ్చారు. జస్ట్ 90 డేస్ ప్రాసెస్ అనేది తీసుకురావడం అనేది జరిగింది. 90 డేస్ లో మీకు మొత్తం అయిపోతుంది. 45 డేస్. సో ఒకప్పుడు 180 డేస్ కంటే ఎక్కువ రోజులు పట్టినటువంటి సందర్భాలు ఉన్నాయి, 5 to 10 years పట్టినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే దిస్ పర్టికులర్ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాట్ హీ హ్యాడ్ టు డూ, ఆయన ఏం చేసేవాడంటే మొత్తం బ్యాంక్ యొక్క ఇదేదైతే ఉంటుందో లిక్విడేషన్ ప్రాసెస్, రీస్ట్రక్చరింగ్ ప్రాసెస్ అనేది చేసేవాడు. బ్యాంక్ యొక్క అసెట్స్, బ్యాంక్ దగ్గర ఉన్నటువంటి ఆస్తులు ఇవన్నింటిని అమ్మి మొత్తం వచ్చిన తర్వాత వాళ్ళకి డబ్బు అనేది లభించేది. బట్ విత్ ఇన్ 90 డేస్ వాళ్ళకి ఆ డబ్బు వచ్చేటట్టు దీన్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. డిపాజిటర్స్ నార్మల్లీ ఎండ్ అప్ వెయిటింగ్ ఫర్ 8 to 10 years బిఫోర్ దే ఆర్ ఏబుల్ టు యాక్సెస్ ద డిపాజిట్స్ ఇన్ ఏ డిస్ట్రస్డ్ బ్యాంక్ అండి. 8 నుంచి 10 సంవత్సరాలు పట్టడం అనేది జరిగేది. అర్థమైందా, సో ఈ 90 డేస్ డెడ్ లైన్ ఏదైతే ఉంటుందో అది చాలా యూజ్ అనేది తీసుకొస్తుందని చెప్పడం అనేది జరిగింది. 5 lakhs అనే వెంటనే ఇస్తారన్నట్టు. అర్థమైందా, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ అమెండ్మెంట్ బిల్ 2021. చాలా ఇంపార్టెంట్. అండ్ థర్డ్ బిల్ చూడండి అమ్మ, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. మూడవ బిల్ ఇదేంటంటే ఎయిర్పోర్ట్స్ ఎకనామిక్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా బిల్ 2021. దీన్ని కూడా తీసుకురావడం అనేది జరిగింది. అండ్ ఇది దేన్ని అమెండ్ చేయాలని చెప్పి అనుకుంటుంది అంటే ఎయిర్పోర్ట్స్ ఎకనామిక్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా యాక్ట్ ఆఫ్ 2008ని అమెండ్ చేద్దామని చెప్పి అనుకోవడం అనేది జరుగుతుంది. సో దిస్ 2008 యాక్ట్ ఏదైతే ఉంటుందో దిస్ పర్టికులర్ ఎయిర్పోర్ట్స్ ఎకనామిక్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా యాక్ట్, ఇట్ హ్యాస్ ఎస్టాబ్లిష్ ద ఎయిర్పోర్ట్ ఎకనామిక్ రెగ్యులేటరీ అథారిటీ. ఎయిర్పోర్ట్ ఎకనామిక్ రెగ్యులేటరీ అథారిటీని దీని ద్వారా ఎస్టాబ్లిష్ చేయడం అనేది జరిగింది ఆఫ్టర్ దిస్ 2008 యాక్ట్.
సో దిస్ పర్టికులర్ ఎయిర్పోర్ట్ ఎకనామిక్ రెగ్యులేటరీ అథారిటీ అనేది ఏం చేస్తుంది అంటే టారిఫ్స్ అండ్ అదర్ ఛార్జెస్ ఏవైతే ఉన్నాయో వాటిని రెగ్యులేట్ చేస్తుంది. ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్ ఫీజు అండ్ దాంతోపాటు ఎయిర్పోర్ట్ మనకి ఈ తాలూకా ఇవేవైతే ఉంటాయి ఏరోప్లేన్ ఛార్జెస్ వీటన్నింటినీ రెగ్యులేట్ చేస్తుంది ఫర్ ఏరోనాటికల్ సర్వీసెస్ రెండర్డ్ ఎట్ మేజర్ ఎయిర్పోర్ట్స్ ఇన్ ఇండియా. సో దాంతోపాటు ఈ తాలూకా ఇవేవైతే ఉన్నాయో ఐ మీన్ గూడ్స్ ట్రాన్స్ఫర్ వీటన్నింటికి ఛార్జెస్ అనేవి ఇవే రెగ్యులేట్ చేయడం అనేది జరుగుతుంది. దిస్ బిల్ ఎలో టారిఫ్ డిటర్మినేషన్ ఆఫ్ ఎ గ్రూప్ ఆఫ్ ఎయిర్పోర్ట్స్ బై వే ఆఫ్ అమెండింగ్ ద డెఫినేషన్ ఆఫ్ మేజర్ ఎయిర్పోర్ట్. అంటే ఈ టారిఫ్ డిటర్మినేషన్ ని మేజర్ ఎయిర్పోర్ట్సే కాకుండా ఈ సమ్ గ్రూప్ ఆఫ్ ఎయిర్పోర్ట్స్ కలిపి సమ్ గ్రూప్ ఆఫ్ ఎయిర్పోర్ట్ అథారిటీస్ కలిపి కూడా ఈ టారిఫ్ డిటర్మినేషన్ అనేది చేయొచ్చు అని చెప్పడం అనేది జరిగింది. అర్థమైంది రాదు. సెంట్రల్ గవర్నమెంట్ డిజిగ్నేట్ ఎనీ ఎయిర్పోర్ట్ యాజ్ ఎ మేజర్ ఎయిర్పోర్ట్ బై నోటిఫికేషన్. దాంతోపాటు ఏం చెప్పారు, సెంట్రల్ గవర్నమెంట్ అనేది ఏ ఎయిర్పోర్ట్ అయినా మేజర్ ఎయిర్పోర్ట్ గా డిజిగ్నేట్ కూడా చేయొచ్చు అని చెప్పడం అనేది జరిగిందని. అర్థమైందా? సో దీని ద్వారా ఈ టారిఫ్స్ ద్వారా వచ్చేటటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో వాటిని ఇండియాలో టైర్ 2 అండ్ టైర్ 3 ఎయిర్పోర్ట్స్ ఏవైతే ఉన్నాయో అంటే చిన్న చిన్న పట్టణాల్లో ఎయిర్పోర్ట్స్ ఏర్పాటు చేయాలని చెప్పి అనుకుంటున్నారు. అర్థమైందా? సో దాన్ని కన్స్ట్రక్ట్ చేయాలని చెప్పి అనుకుంటున్నారు. అండ్ దే వాంట్ టు డెవలప్ నాట్ ఓన్లీ హై ట్రాఫిక్ వాల్యూమ్, ఎక్కువ మంది ప్రయాణించేటటువంటి అండ్ ప్రాఫిటబుల్ ఎయిర్పోర్ట్స్ ఏవైతే ఉంటాయో అవి మాత్రమే కాకుండా ఇప్పుడు లేకపోతే హైదరాబాద్లో మన శంషాబాద్ కానీ లేకపోతే ఢిల్లీలో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్స్ అలాంటివి డెవలప్ చేయడమే కాకుండా లో ట్రాఫిక్ వాల్యూమ్ అండ్ నాన్ ప్రాఫిటబుల్ ఎయిర్పోర్ట్స్ ఇప్పుడు విజయవాడ తిరుపతి ఇలా ఉంటాయి కదా చిన్న చిన్న ఎయిర్పోర్ట్స్ వాటిని కూడా డెవలప్ చేయాలి అనేటటువంటి ఉద్దేశంతో కొన్ని అమెండ్మెంట్స్ అనేవి తీసుకురావడం అనేది జరిగింది. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ అమెండ్మెంట్ బిల్ ఎయిర్పోర్ట్ ఎకనామిక్ రెగ్యులేటరీ అథారిటీ బిల్ 2021. అందరికీ ఈ ఆర్టికల్ కూడా డీటెయిల్డ్ గా అర్థమైందని అనుకుంటున్నాను. మరి నెక్స్ట్ ఆర్టికల్ డిస్కస్ చేద్దాం, జాగ్రత్తగా వినండి అమ్మా. సో నెక్స్ట్ ఆర్టికల్ చూడండి అమ్మా. ఎయిర్ క్వాలిటీ కమిషన్ బిల్ ఫర్ నేషనల్ క్యాపిటల్ రీజియన్ క్లియర్. ఢిల్లీ ఎన్సీఆర్ రీజియన్ కి ఒక ఎయిర్ క్వాలిటీ కమిషన్ అనేది ఏర్పాటు చేయడానికి బిల్ తీసుకురావడం అనేది జరిగింది. దిస్ పర్టికులర్ ఆర్టికల్ ని జిఎస్ పేపర్ 2లో మాట్లాడుకుంటాం అండ్ ఈ ఆర్టికల్ నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్ లో పేజ్ నెంబర్ 8 నుంచి సెలెక్ట్ చేసుకోవడం అనేది జరిగిందన్న. జాగ్రత్తగా వింటే క్లియర్ గా అర్థమవుతుంది మీకు, జాగ్రత్తగా వినండి. సో చూడండి, లోక్సభ ఒక బిల్ ని క్లియర్ చేయడం అనేది జరిగింది. వాట్ ఈస్ దట్ బిల్? కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ ఇన్ నేషనల్ క్యాపిటల్ రీజియన్ అండ్ అడ్జాయినింగ్ ఏరియాస్. బిల్ 2021 అన్న. ఈ బిల్ ని పాస్ చేయడం అనేది జరిగింది. సో చూడండి, రీసెంట్ గా ఏం జరిగింది అంటే అక్టోబర్ 2020లో ఒక ఆర్డినెన్స్ అనేది పాస్ చేయడం అనేది జరిగింది. ఎందుకు ఆర్డినెన్స్? దిస్ కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ అనేటటువంటిది ఏర్పాటు చేయడానికి. ఆర్డినెన్స్ అంటే ఏంటి? ఆర్డినెన్స్ అనేటటువంటిది ఒకవేళ ఉభయ సభలు కానీ లేకపోతే ఒకే సభ కానీ ఎయిదర్ అప్పర్ హౌస్ లేదా లోవర్ హౌస్ ఆర్ బోత్ ద హౌసెస్ అప్పర్ హౌస్ అండ్ లోవర్ హౌస్ రెండు మీటింగ్ లో లేనప్పుడు సెషన్ అనేది జరగనప్పుడు ప్రెసిడెంట్ కానీ ఒకవేళ రాష్ట్రానికి సంబంధించినటువంటి చట్టం అయితే గవర్నర్ కానీ ఆర్డినెన్స్ అనేది చేయొచ్చు. దిస్ ఆర్డినెన్స్ హ్యాస్ ద సేమ్ ఫోర్స్ యాజ్ ఏ లా మేడ్ బై యాజ్ ఎన్ యాక్ట్ మేడ్ బై ద పార్లమెంట్ ఆర్ లెజిస్లేచర్. అర్థమైందా? సో ప్రెసిడెంట్ కి ఈ ఆర్డినెన్స్ చేసేటువంటి అధికారాన్ని ఏ ఆర్టికల్ ఇచ్చిందో ఆర్టికల్ 123, గవర్నర్ కి ఎవరు ఇచ్చారు 213 ఇవ్వడం అనేది జరిగింది. అయితే వీళ్ళిద్దరూ సెషన్ లో లేనప్పుడు కదా లోవర్ హౌస్ అప్పర్ హౌస్ అంటే ఇప్పుడు సపోజ్ మన సెంట్రల్ గవర్నమెంట్ తీసుకుంటే లోక్సభ రాజ్యసభ ఏవైతే ఉన్నాయో అవి మీటింగ్ లో లేనప్పుడు ప్రెసిడెంట్ ఏం చేయొచ్చు, తన ఆర్డినెన్స్ మేకింగ్ పవర్ అనేది ఉపయోగించి ఆర్డినెన్స్ అనేది జారీ చేయొచ్చు. కానీ ఇప్పుడు లోక్సభ రాజ్యసభ మళ్ళీ మీట్ అవుతాయా? మీట్ అయినటువంటి 6 వీక్స్ లో 6 వారాల్లో తప్పకుండా ఆర్డినెన్స్ ఏదైతే ఉంటుందో దాన్ని పాస్ చేయాలి, లేకపోతే ఆర్డినెన్స్ ఏమవుతుంది ల్యాప్స్ అవ్వడం అనేది జరుగుతుంది. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. అయితే అందుకే ఏం జరిగింది అక్టోబర్ 2020లో ఆర్డినెన్స్ గా తీసుకొచ్చినటువంటి దిస్ పర్టికులర్ యాక్ట్ ఏదైతే ఉంటుందో అది మార్చ్ 2021లో ల్యాప్స్ అవ్వడం అనేది జరిగిందని. మార్చ్ 2021లో ల్యాప్స్ అయింది. ఇది ల్యాప్స్ అయింది కదా అని చెప్పి మళ్ళీ ఏప్రిల్ 2021లో ఏం చేశారు, ఏప్రిల్ 2021లో మళ్ళీ ఒక ఆర్డినెన్స్ గా తీసుకొచ్చారు. సో ఇప్పుడు ఈ ఆర్డినెన్స్ గా తీసుకొచ్చినటువంటిది ఇప్పుడు మరి 6 వీక్స్ లోగా ఆమోదం తెలపాలి కదా మన తాలూకా ఇది. ఇప్పుడు లోక్సభ అనేది ఆమోదం తెలపడం అనేది జరిగింది. ద బిల్ రిపీల్స్ ద 2021 ఆర్డినెన్స్. 2021 ఏప్రిల్లో తీసుకొచ్చినటువంటి ఆర్డినెన్స్ ని రిపీల్ చేసి ఇప్పుడు ఒక చట్టంగా మారడం అనేది జరిగింది. వాట్ ఆర్ ద కీ ప్రొవిజన్స్ ఆఫ్ ద బిల్? ఈ బిల్ యొక్క కీ ప్రొవిజన్స్ చూడండి. ద బిల్ ప్రొవైడ్స్ ఫర్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఎ కమిషన్.
ఒక కమిషన్ ఏర్పాటు చేద్దాం అనుకుంటున్నారు. ఎందుకు? బెటర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్. ఢిల్లీ ఎన్సీఆర్టీ రీజియన్ లో ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ బెటర్ గా జరగడం కోసం. సో దిస్ కమిషన్ ఏదైతే ఉంటుందో నో ఇట్ ఈస్ కాన్స్టిట్యూటెడ్ ఫర్ బెటర్ కోఆర్డినేషన్, better research, better identification, better resolution of problems. Which problems? The problems related to air quality in Delhi NCR region, National Capital Region of Delhi. And దాంతో పాటు adjoining areas కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి, ఇక్కడ బిల్ మీరు చదివితే మీరు యాక్ట్ పేరు చెప్తే తెలుస్తుంది. కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ ఇన్ ఎన్సీఆర్ అండ్ అడ్జాయినింగ్ ఏరియాస్. అడ్జాయినింగ్ ఏరియాస్ అంటే ఇక్కడ ఏంటండి అంటే ఢిల్లీ చుట్టుపక్కల ఉండేటటువంటి ప్రాంతాలు ఏంటవి? ఇక్కడ ఏం చెప్పారు? అడ్జాయినింగ్ ఏరియాస్ అంటే హర్యానా ఒకటి, అండ్ దాంతోపాటు పంజాబ్ ఒకటి, అండ్ దాంతోపాటు రాజస్థాన్ ఒకటి, అండ్ దాంతోపాటు ఉత్తరప్రదేశ్ ఒకటి. అడ్జాయినింగ్ ఏరియాస్లో ఇవి చెప్పడం అనేది జరిగింది. ఎందుకు వీటి మీద కూడా కాన్సన్ట్రేట్ చేశారు? ఢిల్లీలో ఎయిర్ క్వాలిటీ తగ్గిపోవడానికి మెయిన్ కారణం ఏంటి అంటే స్టబుల్ బర్నింగ్ అండి. వీళ్ళు ఏం చేస్తారంటే పంట పండిన తర్వాత, పంట ఏదైతే ఉంటుందో పంట పండిన తర్వాత ఇప్పుడు సపోజ్ కోత కోసిన తర్వాత చిన్న చిన్న ఇలా మూలికల్లాగా మిగిలిపోతాయి కదా, మూలికల్లాగా మిగిలిపోతాయి ఇలా దీని మీద. వీటికి ఫైర్ అనేది, నిప్పు అనేది అంటిస్తారండి. అర్థమైంది? ఎందుకంటే పెస్ వీటన్నింటి ఏమైనా ఉంటే అవి నెక్స్ట్ పంటకు అవన్నీ ఉండవు, అవన్నీ కాలి దగ్ధమైపోతాయి అని చెప్పి. సో దానివల్ల ఈ స్టబుల్ బర్నింగ్ వల్ల ఆ పొగంతా ఏముంటుందంటే ఢిల్లీకి రావడం అనేది జరుగుతుంది. ఢిల్లీ యొక్క ఎయిర్ క్వాలిటీ మీద చాలా చాలా ఇంపాక్ట్ చూపించడం అనేది జరుగుతుంది. సో ఎయిర్ క్వాలిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ కన్సర్న్ ఇన్ ఢిల్లీ నన్ను. The bill dissolves the Environmental Pollution Prevention and Control Authority established in the NCR in 1998. 1998లో ఢిల్లీలో ఎయిర్ క్వాలిటీ ఇంప్రూవ్ చేయడానికి, ఎయిర్ పొల్యూషన్ తగ్గించడానికి ఒక బాడీని తీసుకొచ్చారు. అదేంటి అంటే ఎన్విరాన్మెంట్ పొల్యూషన్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ అథారిటీ. దీన్ని తీసుకురావడం అనేది జరిగింది. దీన్ని కంప్లీట్గా డిజాల్వ్ చేయడం అనేది జరిగింది. దీని ప్లేస్లో కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ ఏదైతే ఉంటుందో అది రావడం అనేది జరిగింది. అండ్ వాట్ ఈస్ ద కంపోజిషన్ ఆఫ్ దిస్ పర్టిక్యులర్ కమిషన్? ఈ కమిషన్ యొక్క కంపోజిషన్ ఏంటండి అంటే దిస్ కమిషన్ విల్ కన్సిస్ట్ ఆఫ్ ఏ చైర్ పర్సన్. ఒక చైర్ పర్సన్ ఉండడం అనేది జరుగుతుంది. అండ్ అన్ ఆఫీసర్ ఆఫ్ ద ర్యాంక్ ఆఫ్ ఏ జాయింట్ సెక్రటరీ యాజ్ ద మెంబర్ సెక్రటరీ అండ్ చీఫ్ కోఆర్డినేటింగ్ ఆఫీసర్. ఒక చీఫ్ కోఆర్డినేటింగ్ ఆఫీసర్ ఒక ఆయన ఉండడం అనేది జరుగుతుంది. సిసిఓ ఎవరైతే ఉంటారో చీఫ్ కోఆర్డినేటింగ్ ఆఫీసర్ ఒక ఆయన ఉండడం అనేది జరుగుతుంది. సర్వింగ్ ఆర్ ఫార్మర్ జాయింట్ సెక్రటరీ ఫ్రమ్ ద సెంట్రల్ గవర్నమెంట్. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఫార్మల్ జాయింట్ సెక్రటరీ ఒక ఆయన ఉండడం అనేది జరుగుతుంది. అండ్ దాంతోపాటు 3 ఇండిపెండెంట్ టెక్నికల్ మెంబర్స్ విత్ ఎక్స్పర్టైజ్ ఇన్ ఎయిర్ పొల్యూషన్. ఎయిర్ పొల్యూషన్ లో ఎక్స్పర్టైజ్ ఉన్నటువంటి 3 పీపుల్ ఉండడం అనేది జరుగుతుంది. టెక్నికల్ మెంబర్స్ అనే వాళ్ళు ఉండడం అనేది జరుగుతుంది. అండ్ 3 మెంబర్స్ ఫ్రమ్ ద నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్, ఎన్జిఓస్ నుంచి 3 మెంబర్స్ దీనిలో ఉండడం అనేది జరుగుతుంది. ఎవరెవరు? 1 చైర్ పర్సన్ ఉంటారు, దాంతోపాటు 1 చీఫ్ కోఆర్డినేటింగ్ ఆఫీసర్ ఉంటారు, అండ్ 1 జాయింట్ సెక్రటరీ ఉండడం అనేది జరుగుతుంది. 3 ఎయిర్ పొల్యూషన్ మీద ఎక్స్పర్టైజ్ ఉన్నటువంటి టెక్నికల్ మెంబర్స్ అండ్ ఎన్జిఓస్ యొక్క మెంబర్స్ 3 ఉండడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో మొత్తం 9 మంది ఉండడం అనేది జరుగుతుంది. ద చైర్పర్సన్ మెంబర్స్ ఆఫ్ ద కమిషన్ విల్ హ్యావ్ ఎ టెన్యూర్ ఆఫ్ 3 years. సో అందరికీ టెన్యూర్ ఎంత ఉండడం అనేది జరుగుతుంది? 3 ఏళ్ల టైం ఉండడం అనేది జరుగుతుంది. ఆర్ టిల్ ద ఏజ్ ఆఫ్ 70 years, 70 ఏళ్ళు వచ్చినంత వరకు. ఏది ముందైతే అది. అర్థమైందా? ఏది ముందైతే అది. అర్థమైందా? సో సపోజ్ చూడండి, వాళ్ళు ఆ వ్యక్తి 68 ఏళ్ళకి ఇదవ్వడం అనేది జరిగింది అనుకోండి. ఆయన టెన్యూర్ 3 hours అవ్వదు, 70 years వచ్చేస్తాయి కదా. వచ్చేసిన వెంటనే ఆయన ఆ టెన్యూర్ అనేది ఎక్స్పైర్ అవ్వడం అనేది జరుగుతుంది. ద కమిషన్ విల్ ఆల్సో ఇంక్లూడ్ ఎక్స్ అఫిషియో మెంబర్స్. ఎక్స్ అఫిషియో మెంబర్స్ కూడా ఉంటారు ఫ్రమ్ ద సెంట్రల్ గవర్నమెంట్ అండ్ కన్సర్న్ స్టేట్ గవర్నమెంట్స్. సో సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అండ్ కన్సర్న్ స్టేట్ గవర్నమెంట్స్. ఏ స్టేట్ గవర్నమెంట్స్? హర్యానా స్టేట్ గవర్నమెంట్, అండ్ దాంతోపాటు మన తాలూకా ఢిల్లీ స్టేట్ గవర్నమెంట్, అదే ఢిల్లీ యూనియన్ టెరిటరీ యొక్క గవర్నమెంట్, అండ్ దాంతోపాటు మన తాలూకా ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్, పంజాబ్ అండ్ రాజస్థాన్ ఏదైతే ఉంటుందో రాజస్థాన్. ఇక్కడ ఈ స్టేట్ గవర్నమెంట్స్ నుంచి మెంబర్స్ కూడా ఉండడం అనేది జరుగుతుంది. అండ్ టెక్నికల్ మెంబర్స్ ఫ్రమ్ ఇస్రో నుంచి కూడా టెక్నికల్ మెంబర్స్, నీతి ఆయోగ్ నుంచి కూడా టెక్నికల్ మెంబర్స్ ఉండడం అనేది జరుగుతుంది. అండ్ వాట్ ఆర్ ద ఫంక్షన్స్ ఆఫ్ దిస్ పర్టికులర్ కమిషన్? ఈ కమిషన్ చేసేటటువంటి పనులేంటి? కోఆర్డినేషన్స్ యాక్షన్స్ బై ద కన్సర్న్ స్టేట్ గవర్నమెంట్స్. స్టేట్ గవర్నమెంట్స్ యొక్క యాక్షన్స్ ఏవైతే ఉన్నాయో టు మిటిగేట్ పొల్యూషన్ ఇన్ దేర్ రీజియన్స్, వాటిని కోఆర్డినేట్ చేయడం. ప్లానింగ్ అండ్ ఎగ్జిక్యూటింగ్ ప్లాన్స్ టు ప్రివెంట్ కంట్రోల్ ఎయిర్ పొల్యూషన్ ఇన్ ఎన్సీఆర్.
సో ప్లానింగ్ అనేది అండ్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ ప్లాన్స్ని ఎగ్జిక్యూట్ చేయడం కూడా ఎందుకు ఇవి ఢిల్లీ ఎన్సీఆర్ రీజియన్లో పొల్యూషన్ అనేది కంట్రోల్ చేయడం కోసం. ప్రొవైడింగ్ ఏ ఫ్రేమ్వర్క్ ఫర్ ఐడెంటిఫైయింగ్ ఎయిర్ పొల్యూటెంట్స్ చాలా చాలా ఉండడం అనేది జరుగుతుంది. సపోజ్ మీకు ఎగ్జాంపుల్స్ కింద తీసుకుంటే PM 2.5, PM 10 అని చెప్పి అంటారు, పార్టిక్యులర్ మ్యాటర్స్. ఇవి శ్వాసతో ఊపిరితిత్తుల్లో కూడా వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. సివియర్ డ్యామేజ్ అనేది లంగ్స్ కలగజేయడం అనేది జరుగుతుంది. అండ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఒకటి, అది కూడా వీళ్ళ తాలూకా ఇదండి. అండ్ టెక్నికల్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఏర్పరచడం ఎందుకు, టు ఫైట్ ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్. అండ్ ట్రైనింగ్ అండ్ క్రియేటింగ్ ఏ స్పెషల్ వర్క్ ఫోర్స్ టు డీల్ విత్ ఇష్యూస్. వర్క్ ఫోర్స్ అనేటటువంటిది ఒకటి ఏర్పాటు చేయడం, ట్రైన్ చేయడం అండ్ ఏర్పాటు చేయడం. అండ్ దాంతోపాటు యాక్షన్ ప్లాన్స్ టు మిటిగేట్ పొల్యూషన్, డిఫరెంట్ యాక్షన్ ప్లాన్స్ కూడా ఏర్పాటు చేయడం. అండ్ స్టబుల్ బర్నింగ్ లాంటి వాటిని అడ్రస్ చేస్తూ కొన్ని ఇది కూడా ఏర్పాటు చేయడం. అండ్ పెనాల్టీస్ కూడా ఏర్పాటు చేయడం అనేది జరిగిందండి. సో పెనాల్టీస్ కూడా ఈ బిల్లో మెన్షన్ చేయబడడం అనేది జరిగింది. సో కంట్రవెన్షన్ ఆఫ్ ప్రొవిజన్స్ ఆఫ్ ద బిల్, ఈ బిల్ని ఎవరైనా ధిక్కరిస్తే ఆర్ ఆర్డర్స్ ఆర్ డైరెక్షన్స్ ఆఫ్ ద కమిషన్ ఇచ్చినటువంటి ఆర్డర్స్ని ఎవరైనా ధిక్కరిస్తే దే విల్ బి పనిషబుల్ విత్ ఇంప్రిజన్మెంట్ అప్ టు 5 years, 5 ఏళ్ల వరకు వారికి జైలు శిక్ష అనేది పడుతుంది. అండ్ ద ఫైన్ అప్ టు 1 crore rupees, ₹1,00,00,000 వరకు ఫైన్ కూడా పడేటటువంటి అవకాశం ఉంటుందమ్మా. అర్థమైందా? ద బిల్ ఎక్స్క్లూడ్స్ ఫార్మర్స్ ఫ్రమ్ ద స్కోప్ ఆఫ్ దీస్ పెనాల్టీస్, బట్ ఫార్మర్స్ కి పెనాల్టీస్ అనేవి పడవు. మామూలుగా స్టబుల్ బర్నింగ్ ఇలాంటివి చేసేటటువంటి వాళ్ళు ఎవరు, ఫార్మర్స్. వాళ్ళకి నో, దట్ ఈస్ ఏజ్ ఓల్డ్ ప్రాక్టీస్ అండి. సో వాళ్ళు చేస్తున్నప్పుడు మరి వాళ్ళని జైల్లో పెడతామో లేకపోతే వాళ్ళకి ఇంత ఫైన్లు వేస్తామో అంటే పాపం వాళ్ళకి ఎలా కుదురుతుందా, కుదరదు. హవెవర్ ద కమిషన్ మే కలెక్ట్ అన్ ఎన్విరాన్మెంటల్ కంపెన్సేషన్ ఫ్రమ్ ఫార్మర్స్, కానీ చిన్న చిన్న కంపెన్సేషన్ కింద తీసుకోవడం అనేది జరుగుతుంది. ఎందుకంటే ఎంతో కొంత చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ లేకపోతే ఏం జరుగుతుంది, వాళ్ళు ఏం చేస్తారు, సో స్టబుల్ బర్నింగ్ ఇంకా పెరిగేటటువంటి అవకాశం ఉంటుందండి. అర్థమైందా? దిస్ కంపెన్సేషన్ ఏదైతే ఉంటుందో ఇట్ విల్ బి ప్రిస్క్రైబ్డ్ బై ద సెంట్రల్ గవర్నమెంట్ అమ్మ. సెంట్రల్ గవర్నమెంట్ ప్రిస్క్రైబ్ చేయడం అనేది జరుగుతుంది. అర్థమైందా? దీస్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ రిగార్డింగ్ దిస్ పర్టికులర్ టాపిక్. క్లియర్ గా డీటెయిల్డ్ గా మీకు ఈ దిస్ పర్టికులర్ ఆర్టికల్ అనేది అర్థమైందనే అనుకుంటున్నాను. సో మీరు చక్కగా నేర్చుకోండి, హ్యాపీగా చక్కగా మన కరెంట్ అఫైర్స్ కోర్సులో జాయిన్ అవ్వండి. నేను అన్నీ కవర్ చేస్తానండి, ఏది మిస్ చేయను. మీకు చాలా చాలా వాల్యూ ఎడిషన్ ఉంటుంది. నన్ను నమ్మి జాయిన్ అవ్వండి, మీ నమ్మకం అయితే అమ్ము కాదు. మరి ఇప్పుడు ఈ రోజు ఆర్టికల్స్ అంటే 6th ఆగస్ట్ ఆర్టికల్స్ అనేవి డిస్కస్ చేద్దాం. జాగ్రత్తగా వినండి. ఈ రోజు హిందూ ఎనాలిసిస్ లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి అమ్మా. సెంటర్ మూవ్స్ టు రిడాక్ట్ రిట్రాస్పెక్టివ్ ట్యాక్స్ లా. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 3 అమ్మ. సో ఎకానమీ రిలేటెడ్ ఆర్టికల్ అండి, చాలా చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్. ఈ ఆర్టికల్ నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్లో పేజ్ నెంబర్ 1 నుంచి సెలెక్ట్ చేసుకోవడం అనేది జరిగింది. సో డేట్ ఇప్పుడు 6th August 2021. సో జాగ్రత్తగా వింటే క్లియర్గా ఈ ఆర్టికల్ మీకు అర్థమవుతుంది. జాగ్రత్తగా వినండి. ముందు రిట్రాస్పెక్టివ్ ట్యాక్స్ లా అంటే ఏంటో తెలుసుకోవాలి. అండ్ దీని ప్రకారంగా మనం వడాఫోన్ కేసు గురించి కూడా డిస్కస్ చేద్దాం, మీకు ఈజీగా అర్థమవుతుంది. అండ్ చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా వినాలి. ఈ ఆర్టికల్ మీకు అర్థం కావాలంటే మీకు కొంత బ్యాక్గ్రౌండ్ అనేది అర్థం కావాలి. మొదట మీరు దేని గురించి తెలుసుకోవాలంటే క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ అంటే ఏంటో తెలుసుకోవాలి. ఏంటండి క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్. రెండవది మీరు ఏం తెలుసుకోవాలంటే విత్ హోల్డింగ్ ట్యాక్స్ అంటే ఏంటో తెలుసుకోవాలి. సెకండ్ వన్ విత్ హోల్డింగ్ ట్యాక్స్. మూడవది ఏం తెలుసుకోవాలంటే రిట్రాస్పెక్టివ్ టాక్సేషన్ అంటే ఏంటో తెలుసుకోవాలి. సో ఈ మూడు మీకు అర్థమైతే ఈ ఆర్టికల్ మీకు అర్థమైపోతుంది సింపుల్గా. ఫస్ట్ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ అంటే ఏంటో తెలుసుకుందాం, జాగ్రత్తగా వినండి. ఒక ఎగ్జాంపుల్ బట్టి చెప్తాను. సపోజ్ దేర్ ఈస్ ఎ కంపెనీ ఎక్స్, కంపెనీ ఒకటి ఉంది. సపోజ్ ఈ కంపెనీ అనేటటువంటిది తన తాలూకా ఎసెట్స్ని కంపెనీ వైకి అమ్మేసింది. కంపెనీకి బోత్ మూవబుల్ ఎసెట్స్ ఉండొచ్చు, లేకపోతే ఇమ్మూవబుల్ ఎసెట్స్ అనే ఉండొచ్చు. మూవబుల్ ఎసెట్స్ అంటే ఏంటి, సపోజ్ షేర్స్ ఏవైతే ఉంటాయి షేర్స్ కానీ, లేకపోతే అదర్ వెహికల్స్ ఏవైతే ఉంటాయి వెహికల్స్ కానీ, ఇవన్నీ మూవబుల్. అండ్ ఇమ్మూవబుల్ ఎసెట్స్ అంటే ఏంటి, ల్యాండ్ ఏదైతే ఉంటుందో ల్యాండ్, బిల్డింగ్స్ ఏవైతే ఉంటాయో బిల్డింగ్స్. సో వీటిని కంపెనీ ఎక్స్ కంపెనీ వైకి అమ్ముతుండగా, సపోజ్ కంపెనీ ఎక్స్ వీటన్నింటికి సపోజ్ ₹1,00,00,000 కొనుక్కుంది అనుకోండి, లేకపోతే ₹1,00,00,000 ఇవన్నీ అవ్వడానికి, ఇవన్నీ ఏర్పాటు చేయడానికి ₹1,00,00,000 అయింది అనుకోండి. కంపెనీ వైకి 1.5 crore అమ్ముతుంది అనుకోండి. సో మనం లేమన్ టర్మ్స్ లో మనం ఏమనుకుంటాము అంటే ఆ 0.5 crores దట్ ఈస్ 50 lakh rupees ఏవైతే ఉంటాయో దట్ ఈస్ ఎ ప్రాఫిట్ అనుకుంటాం. బట్ గవర్నమెంట్ దీన్ని ఎలా పిలుస్తుంది, 50 లక్షల రూపాయలని అంటే క్యాపిటల్ గెయిన్స్ అని చెప్పి పిలవడం అనేది జరుగుతుంది. దిస్ ఈస్ ద క్యాపిటల్ గెయిన్స్ మేడ్ బై కంపెనీ ఎక్స్ అని చెప్పి చెప్తుంది.
అండ్ గవర్నమెంట్ విల్ ఇంపోజ్ ట్యాక్స్ ఆన్ దిస్ పర్టిక్యులర్ క్యాపిటల్ గెయిన్స్. గవర్నమెంట్స్ ఏం చేస్తాయి, దీని మీద పన్ను వేస్తాయి. ఈ 50 లక్షల్లో సపోజ్ ఒక 10% వేసాయి అనుకోండి, అంటే 5 లక్షల రూపాయలు గవర్నమెంట్కి వీళ్ళు చెల్లించాల్సి ఉండడం అనేది జరుగుతుంది. దిస్ ఈజ్ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్. నౌ లెట్ us అండర్స్టాండ్ విత్ హోల్డింగ్ ట్యాక్స్. విత్ హోల్డింగ్ ట్యాక్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఇదే ఎగ్జాంపుల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కంపెనీ ఎక్స్ కంపెనీ వైకి సమ్ అసెట్స్ అనేవి అమ్ముతుంది. 1 కోటి రూపాయలది 1.5 అమ్ముతుంది. 50 లక్షలు ఏమవుతుంది, క్యాపిటల్ గెయిన్స్ గా అవుతుంది. సో ఇక్కడ విత్ హోల్డింగ్ ట్యాక్స్ అంటే ఏంటి, ఇక్కడ గవర్నమెంట్ కి మన కంపెనీ ఎక్స్ కట్టదు. ఎవరు కడతారంటే కంపెనీ వై ఏదైతే ఉంటుందో ఇది కడుతుంది. సో వీళ్ళు ఎంత పే చేస్తారు, 1.5 crore కదా పే చేస్తారు. ఎవరికి, మన తాలూకు కంపెనీ ఎక్స్ కి. అందులో గవర్నమెంట్ కి చెల్లించాల్సినటువంటి 5 లక్షలు ఏవైతే ఉన్నాయో ఈ 5 లక్షలు మినహాయించుకొని మిగిలింది ఇస్తారు. అంటే 1.45 crores మాత్రమే ఇస్తారు. ఈ 5 లక్షలు ఆ కంపెనీ వై ఏం చేయాలి, గవర్నమెంట్ కి ట్రాన్స్ఫర్ చేయాలి. ఇట్ విత్ హోల్డ్స్ సమ్ అమౌంట్ ఆఫ్ మనీ అండ్ ఇట్ ట్రాన్స్ఫర్స్ దట్ మనీ ఇన్ టు దట్ పర్టిక్యులర్ గవర్నమెంట్ అథారిటీ. దట్ ఈస్ విత్ హోల్డింగ్ ట్యాక్స్. థర్డ్ వన్, రిట్రాస్పెక్టివ్ టాక్సేషన్ అంటే ఏంటో తెలుసుకోవాలి. దేర్ ఆర్ 2 types ఆఫ్ ట్యాక్సెస్. ఒకటి ఏంటి అంటే ప్రాస్పెక్టివ్ టాక్సేషన్, రెండవది రిట్రాస్పెక్టివ్ టాక్సేషన్. సపోజ్ అంటే ప్రాస్పెక్టివ్ లాస్, రెట్రాస్పెక్టివ్ లాస్ అని చెప్తే అంటాం. చూడండి, సపోజ్ ఈ రోజు ఒక చట్టం అనేది చేశారనుకోండి, ఒక యాక్ట్ అనేది చేశారు. ఈ యాక్ట్ యొక్క ఇంప్లిమెంటేషన్ ఈ రోజు నుంచి జరిగింది అనుకోండి, దాన్ని ప్రాస్పెక్టివ్ అని చెప్పడం అనేది జరుగుతుంది. సపోజ్ అదే యాక్ట్ యొక్క అప్లికబిలిటీ బిఫోర్ ప్రీవియస్ డేట్ నుంచి జరిగింది అనుకోండి, దాన్ని రిట్రాస్పెక్టివ్ అని చెప్పి అంటాం. యాక్ట్ ఈ రోజు చేశారు కానీ దాని అప్లికబిలిటీ ప్రీవియస్ డేట్ నుంచి ఉంటే దాన్ని రిట్రాస్పెక్టివ్ టాక్సేషన్, రిట్రాస్పెక్టివ్ లా అని చెప్పి, రిట్రాస్పెక్టివ్ యాక్ట్ అని చెప్పడం అనేది జరుగుతుంది. సో సిన్స్ దిస్ ఈజ్ ఏ ట్యాక్స్ లా కాబట్టి దీన్ని రిట్రాస్పెక్టివ్ టాక్సేషన్ లా లేకపోతే రిట్రాస్పెక్టివ్ ట్యాక్స్ లా అంటాం. సపోజ్ చూడండి, మీకు ఎగ్జాంపుల్ కింద చెప్తాను. ఈ రోజున ఒక చట్టం అనేది తీసుకొచ్చిందండి గవర్నమెంట్. ఏంటి అంటే ఎవరైనా హాస్పిటల్ పెడితే 50% ట్యాక్స్ కట్టాలి అని తెచ్చింది అనుకోండి. అప్పుడు దాని అర్థం ఏంటి, ఇక్కడ నుంచి ఎవరైనా హాస్పిటల్ పెడితే 50% తప్పకుండా ట్యాక్స్ కట్టాలి వాళ్ళకి వచ్చినటువంటి రిటర్న్స్ లో. ఇది ప్రాస్పెక్టివ్ లా అంటాం. రిట్రాస్పెక్టివ్ ట్యాక్స్ అంటే ఈ రోజే చట్టం తెస్తారు కానీ చెప్పేటప్పుడు ఏం చెప్తారు, ప్రీవియస్ డేట్ 2000 సంవత్సరం నుంచి ఎవరైతే హాస్పిటల్స్ పెట్టారో వాళ్ళందరూ 50% ట్యాక్స్ కట్టాలి అని అన్నారు అనుకోండి, అది రిట్రాస్పెక్టివ్ ట్యాక్స్ లా అవ్వడం అనేది జరుగుతుంది. ఇప్పుడు మీకు రిట్రాస్పెక్టివ్ టాక్సేషన్ అంటే ఏంటో కూడా అర్థమైందనే అనుకుంటున్నాను. దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అండి. ఈ ఆర్టికల్ మీకు అర్థం కావాలంటే ఈ 3 అర్థం కావాలి. ఇప్పుడు వడాఫోన్ కేసు గురించి తెలుసుకుందాం, జాగ్రత్తగా వినండి. ఇట్ ఈస్ వెరీ మచ్ రిలేటెడ్ టు టుడేస్ ఆర్టికల్. సో వడాఫోన్ ట్యాక్స్ కేసు అనేది మీరు అర్థం చేసుకోవాలి. ఏం జరిగింది, 2007లో హచ్సన్, ఒకప్పుడు హచ్ అని ఉండేది చూసావా, హచ్ కుక్ అనేవాళ్ళు. హచ్సన్ అనేటటువంటి కంపెనీ ఏదైతే ఉంటుందో అది తన టెలికామ్ అసెట్స్ ని ఎవరికి అమ్మేసింది, వడాఫోన్ కి అమ్మేసింది. సో దిస్ పర్టిక్యులర్ ఇదేదైతే ఉంటుందో, ఒకవేళ దిస్ డీల్ ఏదైతే ఉంటుందో దిస్ డీల్ హ్యాపెన్స్ విత్ ఇన్ ద టెరిటరీ ఆఫ్ ఇండియా, భారతదేశ సరిహద్దులోనే విత్ ఇన్ ద టెరిటరీ ఇండియాలోనే అయి ఉంటే ఒకవేళ ఈ డీల్, సో క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ ఎవరి మీద ఇష్యూ చేసేవాళ్ళు, హచ్సన్ మీద చేసేవాళ్ళు. బట్ దిస్ డీల్ అనేటటువంటిది ఎక్కడ అవ్వడం అనేది జరిగింది అంటే అవుట్ సైడ్ ద టెరిటరీ ఆఫ్ ఇండియా అవ్వడం అనేది జరిగింది. అందుకు గవర్నమెంట్ ఇంపోజ్డ్ విత్ హోల్డింగ్ ట్యాక్స్, ఇక్కడ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ ని విత్ హోల్డింగ్ ట్యాక్స్ రూపంలో వేయడం అనేది జరిగింది. విత్ హోల్డింగ్ ట్యాక్స్ ఎవరు కట్టాలని చెప్పాను, వడాఫోన్ కట్టాలి. వడాఫోన్ ఏం చేయాలి, సో ఆ డబ్బులు ఏవైతే పే చేసే ముందు ఈ విత్ హోల్డింగ్ ట్యాక్స్ ని ఇది చేసుకొని అంటే మినహాయించుకొని మిగిలింది హచ్కి ఇవ్వాలి. ఈ విత్ హోల్డింగ్ ట్యాక్స్ ఎంత అయితే ట్యాక్స్ ఉంటుందో అది ఎవరికి ఇవ్వాలి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉంటుందో భారతదేశ ప్రభుత్వానికి ఇవ్వడం అనేది జరగాలి. అర్థమైందా? సో ఇప్పుడు ఏం చేశారు, మనకి ఇండియాలో ట్యాక్స్ గవర్నింగ్ లా ఏంటి అంటే డైరెక్ట్ ట్యాక్సెస్ కి ఐటీ ట్యాక్స్, ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ఆఫ్ 1961 గుర్తుపెట్టుకోండి. గవర్నమెంట్ ఏం చేసింది, ఎప్పుడూ లేని విధంగా 2007లో ఈ తాలూకా ఎప్పుడైతే హచ్సన్ అనేటటువంటిది వడాఫోన్ కి తన షేర్స్ 67% షేర్స్ అమ్మేసిందో, అంటే మెజారిటీ స్టేక్ అనేది అమ్మేసింది వడాఫోన్ కి. నౌ వడాఫోన్ ఇస్ ద ఓనర్ ఆఫ్ హచ్ అని అర్థం, ఎందుకంటే 50% కంటే ఎక్కువ షేర్స్ వడాఫోన్ చేతుల్లో ఉన్నాయి కాబట్టి. సో ఇప్పుడు ఏం జరిగింది, సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆస్క్డ్ వడాఫోన్ టు పే విత్ హోల్డింగ్ ట్యాక్స్. ఎప్పుడు అలా విత్ హోల్డింగ్ ట్యాక్స్ వేయాల, అప్పుడే అడగడం అనేది జరిగింది. వడాఫోన్ ఏం చేసింది, నా మీద ఎందుకు వేస్తున్నారు ఇప్పటి వరకు ఎవరి మీద వేయకుండా అని చెప్పి బాంబే హైకోర్టుని సందర్శించడం, బాంబే హైకోర్టుకి సంప్రదించడం అనేది జరిగింది. బాంబే హైకోర్టు ఏం చెప్పింది, తన తీర్పు ఎవరికి సపోర్ట్ గా ఇచ్చింది, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సపోర్ట్ గా వడాఫోన్ లేదు, నువ్వు ట్యాక్స్ అనేది కట్టాలి, విత్ హోల్డింగ్ ట్యాక్స్ అనేది కట్టాలి అని చెప్పడం అనేది జరిగింది. సో నెక్స్ట్ ఇప్పుడు వడాఫోన్ ఎక్కడికి వెళ్ళింది, సుప్రీం కోర్టుకి వెళ్ళింది. సుప్రీం కోర్టు తన తీర్పు తెప్పిస్తూ ఏం చెప్పడం అనేది జరిగింది, వడాఫోన్ నో నీడ్ టు పే ఎనీ ట్యాక్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా
తీసుకొచ్చినటువంటి ఐటీ యాక్ట్ ఆఫ్ 1961లో అలాంటి ప్రొవిజన్స్ ఏమీ లేవు. there are no provisions related to this particular withholding tax in this IT Act of 1961. ఎలా మీరు అడ్డగోలుగా పన్ను అనేది వసూలు చేస్తారు అని చెప్పి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సుప్రీం కోర్టు చివాట్లు పెట్టింది. సుప్రీం కోర్టు కేసులో ఎవరు గెలిచారు? వడాఫోన్ గెలిచింది. అయితే ఈ సుప్రీం కోర్టు తీర్పుని అధిగమించడానికి, ఓవర్కమ్ చేయడానికి అప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కేమ్ అప్ విత్ వన్ ఆఫ్ ద వెరీ ఇంటెలిజెంట్ యాక్ట్స్. సో ఒక మంచి పావు కదిపిందండి. అప్పుడు ఫైనాన్స్ మినిస్టర్ అయినటువంటి ప్రణబ్ ముఖర్జీ గారు ఎవరైతే ఉన్నారో ఆయన ఏం తీసుకొచ్చారు? 2012లో ఒక రిట్రాస్పెక్టివ్ టాక్సేషన్ యాక్ట్ అనేది తీసుకొచ్చారు. ఫినాన్స్ యాక్ట్ ఆఫ్ 2012 ఏదైతే ఉంటుందో తీసుకొచ్చారు. దీని ప్రకారంగా ఏం చేశారు అంటే 2012లో చట్టం తీసుకొచ్చినప్పటికీ ఈ విత్ హోల్డింగ్ ట్యాక్స్ అనేటటువంటిది, ఈ 2012లో చట్టం తీసుకొస్తే ఏంటి దీని ప్రకారం, దీని ద్వారా విత్ హోల్డింగ్ ట్యాక్స్ ఇంట్రడ్యూస్ చేశారండి. ఈ విత్ హోల్డింగ్ ట్యాక్స్ అనేది ఎప్పుడు ఇదవ్వాలి అంటే 2012 తర్వాత ఎవరైనా ఇలాంటి ట్రాన్సాక్షన్స్ జరిగితే, ఇఫ్ దేర్ ఆర్ ఎనీ ట్రాన్సాక్షన్స్ రిలేటెడ్ టు క్యాపిటల్ గెయిన్స్, అప్పుడు విత్ హోల్డింగ్ ట్యాక్స్ అనేది ఇదవుతుంది, యూనో వాళ్ళ మీద వేయబడుతుంది అని అర్థం. కానీ ఇది ప్రాస్పెక్టివ్ ట్యాక్స్ కాదు, రిట్రాస్పెక్టివ్ ట్యాక్స్. ముందు కూడా ఎవరైతే ఈ క్యాపిటల్ గెయిన్స్ కి పాల్పడ్డారు, క్యాపిటల్ గెయిన్స్ సంపాదించుకున్నారో వాళ్ళ మీద కూడా విత్ హోల్డింగ్ ట్యాక్స్ అనేది ఉంటుంది అనేటటువంటి విధంగా తీసుకొచ్చారు. సుప్రీంకోర్టు ఏం చెప్పింది? 1961 యాక్ట్ లో అలాంటి ప్రొవిజన్స్ లేవని చెప్పింది కదా, అందుకే రిట్రాస్పెక్టివ్ టాక్సేషన్ అడ్డగోలుగా ఇలాంటి ఒక ట్యాక్స్ అనేది తీసుకొచ్చారు. అర్థమైందా? సో ట్యాక్స్ అనేది తీసుకొస్తే వడాఫోన్ ఊరుకుంటుందా? వడాఫోన్ వెంటనే ఏం చేసింది? ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ సెంటర్ కి వెళ్ళిందండి. ఈ మీడియేషన్ అనేది చేస్తారు. ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ సెంటర్ ఎవరికి సపోర్ట్ గా ఇది చేసింది? వడాఫోన్ కి సపోర్ట్ గా ఇది చేయడం అనేది జరిగింది. వడాఫోన్ కి సపోర్ట్ గా తీర్పిచ్చింది. సో ఇండియన్ గవర్నమెంట్ వడాఫోన్ కి తిరిగి డబ్బులు చెల్లించాలి అండ్ చార్జెస్, ఇప్పటి వరకు కోర్టు ఫీజులు ఇవి కూడా చెల్లించాలి అని చెప్పడం అనేది జరిగింది. అర్థమైందా? అండ్ తర్వాత సేమ్ ఇదే రిట్రాస్పెక్టివ్ టాక్సేషన్ గురించి కైర్న్ ఎనర్జీ అనేటటువంటి ఒక కంపెనీ కూడా ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ సెంటర్ దగ్గర ఆర్బిట్రేషన్ కోర్ట్స్ ఏవైతే ఉంటాయో అక్కడ కేసులు గెలవడం అనేది జరిగింది. ఒకవేళ ఇండియా అనేది ఆ డబ్బులు, వాళ్ళు ఇచ్చినటువంటి డబ్బులు ఒకవేళ ఇది చేయకపోతే ఇండియన్ అసెట్స్, బయట కంట్రీస్ లో ఇండియా యొక్క అసెట్స్ ఏవైతే ఉంటాయో ఆ అసెట్స్ ని వీళ్ళు జప్తు చేసుకోవచ్చు, వడాఫోన్ కానీ కైర్న్ ఎనర్జీ కానీ. సో ఇలాంటి ప్రొవిజన్ కూడా ఒకటి ఉండడం అనేది జరిగింది. సో ఇంత అడ్డగోలుగా ఎందుకు ట్యాక్స్లు కలెక్ట్ చేయాలి అనేటటువంటిది ఒక పెద్ద ఇష్యూ. దాంతోపాటు మనకి ఇండియా ఇంకొకటి, ఎందుకు మనకి ఇండియన్ ఎకానమీకి రిలేటెడ్ అంటే, ఇండియా అనేది రీసెంట్ గా చాలా రిఫార్మ్స్ అనేవి తీసుకొస్తుంది. ఎందుకు? ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఏదైతే ఉంటుందో ఇది పెంచడానికి. సో బిజినెసెస్ అనేవి ఎవాల్వ్ అయ్యేటటువంటి వాతావరణం భారతదేశంలో ఏర్పాటు చేయాలి. ఇన్వెస్ట్మెంట్స్ అనేవి రాబట్టుకునేటట్టు మన తాలూకా ట్యాక్స్ లాస్, ట్యాక్స్ రిఫార్మ్స్ అనేవి ఉండాలి. అందుకోసం అని చెప్పి చాలా ఇవి తీసుకొస్తుంది. మరి దిస్ పర్టికులర్ ఇలాంటి రిట్రాస్పెక్టివ్ టాక్సేషన్స్ ఏం చేస్తాయి? సో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనేది పెంచుతాయా? సో కంపెనీలు తిరిగి పారిపోయేటటువంటి అవకాశం ఉంటుంది భారతదేశానికి రాకుండా. అందుకు ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. అయితే ఇప్పుడు ఎందుకు న్యూస్లోకి వచ్చింది అంటే, మన తాలూకా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సో మొదటిసారి రిట్రాస్పెక్టివ్ టాక్సేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రిపీల్ చేసేటటువంటి ప్రొవిజన్ స్టెప్ వేయడం అనేది జరిగింది. The government on Thursday took the first step towards doing away with the contentious retrospective tax law of 2012. సో రిట్రాస్పెక్టివ్ ట్యాక్స్ 2012లో ఏది తెచ్చారో దాన్ని రిపీల్ చేద్దామని చెప్పి అనుకుంటున్నారు. యూనో దాని నుంచి బయటకు వచ్చేద్దామని చెప్పి అనుకుంటున్నారు. అర్థమైందా? సో చాలా ఫారిన్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో హ్యూజ్ ట్యాక్స్ డిమాండ్స్ అనేవి చేయడం అనేది జరిగిందమ్మా. ఇప్పుడు ఇండియా వాటిని తిరిగి పే చేయాలి. అర్థమైందా? ముఖ్యంగా వడాఫోన్ కానీ కైర్న్ ఎనర్జీ కానీ వీళ్ళందరూ. అర్థమైందా? సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ రిట్రాస్పెక్టివ్ టాక్సేషన్ క్లాజెస్ ని కూడా తీసేద్దామని చెప్పి అనుకుంటున్నారు. యూనియన్ ఫినాన్స్ మినిస్టర్ అయినటువంటి నిర్మలా సీతారామన్ గారు షీ హాజ్ ఇంట్రడ్యూస్డ్ ఏ బిల్ ఇన్ లోక్సభలో ఒక బిల్ ఇంట్రడ్యూస్ చేయడం అనేది జరిగింది. ఏంటా బిల్? టాక్సేషన్ లాస్ అమెండ్మెంట్ బిల్. ఈ టాక్సేషన్ లాస్ అమెండ్మెంట్ బిల్ ఏదైతే ఉంటుందో దీన్ని ఎక్కడ ఇంట్రడ్యూస్ చేశారు? లోక్సభలో ఇంట్రడ్యూస్ చేయడం అనేది జరిగింది. వై ఇట్ హ్యాస్ బీన్ ఇంట్రడ్యూస్డ్? ఇట్ హ్యాస్ బీన్ ఇంట్రడ్యూస్డ్ టు నలిఫై ద రిట్రాస్పెక్టివ్ టాక్సేషన్ క్లాజెస్ which were incorporated with retrospective taxation law of 2012. దీనివల్ల చాలా ఇబ్బంది అవుతుంది, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనేది పోతుంది. అండ్ సుప్రీం కోర్టు కూడా దానికి ఎగనెస్ట్ గా ఇది ఇచ్చింది. సుప్రీం కోర్టు కూడా వడాఫోన్ సపోర్ట్ గా కదా ఇది చెప్పడం అనేది, తీర్పు చెప్పడం అనేది జరిగింది. అందుకోసం అని చెప్పి ఈ నిర్ణయం తీసుకోబోతున్నారు. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ టాపిక్. డీటెయిల్డ్ గా ఈ ఆర్టికల్ అనేది మీకు అర్థమైందనే అనుకుంటున్నాను. మరి నెక్స్ట్ ఆర్టికల్ డిస్కస్ చేద్దామా? జాగ్రత్తగా వినాలండి. ఈ రోజు హిందూ అనాలిసిస్ లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఎలిగేషన్స్ సీరియస్, ట్రూత్ హ్యాస్ టు కమ్అట్ ఇన్ స్నూపింగ్ ఇష్యూ. సుప్రీం కోర్టు చెప్పడం అనేది జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 3 అమ్మ. సెక్యూరిటీలో మనం మాట్లాడుకుంటాం. ఈ ఆర్టికల్ నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్ లో పేజ్ నెంబర్
1 నుంచి సెలెక్ట్ చేసుకోవడం అనేది జరిగిందన్న. జాగ్రత్తగా వింటే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను, జాగ్రత్తగా వినండి. సో పెగాసస్ ఇట్ ఈజ్ ఏ మాల్వేర్. మీ అందరికీ తెలుసు, రీసెంట్గా న్యూస్లోకి చాలాసార్లు రావడం అనేది జరిగింది. సో దేశాన్ని కుదిపేసినటువంటి ఒక ఒక ఇంపార్టెంట్ థింగ్ అండి, అదేవిధంగా ఒక సీరియస్ కన్సర్న్ పెగాసస్. సో అయితే చూడండి, దీన్ని ఇజ్రాయిల్కి చెందినటువంటి ఎన్ఎస్ఓ గ్రూప్ అనేటటువంటి ఒక కంపెనీ తయారు చేయడం అనేది జరిగింది. ఇది తయారు చేసి ఎవరికి అమ్మేది, దీస్ డిఫరెంట్ గవర్నమెంట్స్కి అమ్మడం అనేది జరిగింది. ఎందుకు గవర్నమెంట్స్కి? సో దే కెన్ కీప్ ఏ చెక్ ఆన్ టెర్రరిజం అండ్ ఆల్, వాటి కోసం దీన్ని ఉపయోగించాలని చెప్పి ఎన్ఎస్ఓ గ్రూప్ వాళ్ళకి అమ్మడం అనేది జరిగింది డిఫరెంట్ గవర్నమెంట్స్కి. కానీ ఇది జర్నలిస్టుల మీద, హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్స్ మీద, ఒక పొలిటీషియన్స్ మీద, వీళ్ళందరి మీద ఇది వాడడం అనేది జరిగిందంట. సో దాని మీద సుప్రీంకోర్టుకి కేసు వెళ్ళడం అనేది జరిగింది. సుప్రీంకోర్టు తీర్పు చెప్తూ, సో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎన్వి రమణ గారు ఏం చెప్పారు అంటే, నో డౌట్ ఎలిగేషన్స్ ఆర్ సీరియస్ ఇఫ్ రిపోర్ట్స్ ఇన్ ద న్యూస్ ఆర్ కరెక్ట్. సో న్యూస్లో వచ్చినటువంటి రిపోర్ట్స్ అన్ని కరెక్ట్ అయితే దీస్ ఎలిగేషన్స్ ఆర్ వెరీ వెరీ సీరియస్. సో ఇది నిజంగా ఆలోచించాల్సినటువంటి విషయం. ఇఫ్ యూ నో యువర్ ఫోన్ ఈజ్ హ్యాక్డ్, వై నాట్ ఫైల్ ఏ క్రిమినల్ కంప్లైంట్? ఒకవేళ మీ ఫోన్ అనేది హ్యాక్ అయినట్టయితే క్రిమినల్ కంప్లైంట్ ఎందుకు మీరు ఇది చేయకూడదు? బికాజ్ దట్ ఈజ్ నో వైలేటింగ్ ద రైట్ టు ప్రైవసీ ఆఫ్ పీపుల్ కదా, మీ ప్రైవసీని ఇది చేస్తున్నారు కదా. సో మీ ఫోన్లోకి తొంగి చూడడం అనేది జరుగుతుంది కదా, యూ కెన్ ఫైల్ ఏ క్రిమినల్ కంప్లైంట్ అని చెప్పారు. 2 years బ్యాక్ దిస్ కేస్ కేమ్ టు లైట్. సో 2 సంవత్సరాల క్రితం 2019లో ఏం జరిగింది అంటే, వాట్సాప్ ఏదైతే ఉంటుందో, వాట్సాప్ యునైటెడ్ స్టేట్స్లో ఒక లా సూట్ అనేది ఇది చేయడం అనేది జరిగిందండి, పిటిషన్ అనేది వేయడం అనేది జరిగింది. దేనికి అగెనిస్ట్గా? దిస్ ఎన్ఎస్ఓ గ్రూప్కి యొక్క పెగాసస్ ఏదైతే ఉంటుందో దానికి అగెనిస్ట్గా, ఇట్ ఈస్ హ్యాకింగ్ పీపుల్స్ ఫోన్స్ అని చెప్పడం అనేది జరిగింది. అర్థమైందా? దెర్ వాజ్ నో సీరియస్, అప్పుడు ఎటువంటి సీరియస్ కన్సర్న్ లేదు. బట్ ఇప్పుడు సడన్ గా ఇది న్యూస్ లోకి రావడం అనేది జరిగింది. ఒకవేళ న్యూస్ లో వచ్చేటటువంటి రిపోర్ట్స్ అన్ని కరెక్ట్ అయితే ఇది నిజంగా చాలా చాలా సీరియస్ విషయం అని చెప్పి ఎన్వి రమణ గారు చెప్పడం అనేది జరిగింది. అర్థమైందా? సో ఇది మనకి న్యూస్ లోకి రావడం అనేది జరిగింది. ఇప్పుడు మనం పెగాసస్ అంటే ఏంటి, కొన్ని ఫ్యాక్ట్స్ అనేవి, ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ అనేవి తెలుసుకుందాం. జాగ్రత్తగా వినండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. సో పెగాసస్, డీకోడింగ్ పెగాసస్. పెగాసస్ అంటే ఏంటి? దిస్ ఈజ్ ఎ స్పైవేర్. ఏంటండి పెగాసస్ అంటే? ఇది ఒక స్పైవేర్ అని చెప్పడం అనేది జరుగుతుంది. వాట్ యూ మీన్ బై స్పైవేర్? స్పైవేర్ ఈజ్ ఎ సాఫ్ట్వేర్ విత్ ఏ మెలీషియస్ బిహేవియర్. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. వాట్ ఈస్ దట్ మెలీషియస్ బిహేవియర్? టు స్టీల్ ద ఇన్ఫర్మేషన్ ఆఫ్ అదర్ పీపుల్. అండ్ ఇట్ వాస్ డెవలప్డ్ అండ్ లైసెన్స్డ్ బై ఇజ్రాయిల్ కంపెనీ ఎన్ఎస్ఓ గ్రూప్. ఎన్ఎస్ఓ గ్రూప్ అనేటటువంటి కంపెనీ తయారు చేసింది. మరి ఇలాంటి స్పైవేర్ని ఎందుకు తయారు చేసింది అంటే, గవర్నమెంట్స్కి అమ్మడానికి. సో జుడిషియల్ సర్వైలెన్స్ కోసం ఉపయోగించడానికి, చట్టబద్ధంగా ఒకరి మీద గస్తీ కాయడానికి, ఒకరి మీద నిఘా వేయడానికి ఉపయోగించడానికి. బట్ ఇది నిజంగా ఇలా ఎక్స్ప్లాయిట్ అవుతుందని చెప్పి వాళ్ళు కూడా అనుకోరు. ఇట్ కెన్ బి యూజ్డ్ టు ఇన్ఫిల్ట్రేట్ స్మార్ట్ ఫోన్స్ దట్ రన్ ఆన్ ద బోత్ ఐఓఎస్ అండ్ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్స్. ఐఓఎస్ అండ్ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ మీద వర్క్ చేసేటటువంటి స్మార్ట్ ఫోన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇన్ఫిల్ట్రేట్ చేయడానికి, వాటి నుంచి ఇన్ఫర్మేషన్ దొంగిలించడానికి దీన్ని వాడతారు. అండ్ టర్న్ దెమ్ ఇంటూ సర్వేలెన్స్ డివైజెస్. అండ్ వాటిని ఒక నిఘా డివైజెస్, ఒక నిఘాగా పెట్టేటటువంటి ఒక వస్తువులుగా, ఒక డివైజెస్ గా వాటిని తయారు చేయడం అనేది జరుగుతుంది. పెగాసస్ మెథడ్ ఆఫ్ అటాక్ ఈజ్ ఆఫ్ జీరో క్లిక్ అటాక్స్. వాట్ డూ యూ మీన్ బై జీరో క్లిక్ అటాక్స్? యూజర్ తాలూకా ప్రమేయం లేకుండా. ఇప్పుడు మామూలుగా ఒక స్మార్ట్ ఫోన్ అటాక్ అనేది ఎలా జరుగుతుంది మీరు జాగ్రత్తగా గమనిస్తే, సో మీరు 100 కోట్లు గెలుచుకున్నారో, 500 కోట్లు గెలుచుకున్నారో, ఈ లింక్ మీద క్లిక్ చేయండి అని చెప్పి అడుగుతారు. లింక్ మీద మనం క్లిక్ చేసాం అనుకోండి, అప్పుడు మన ఫోన్ అనేది వాళ్ళు ట్యాప్ చేస్తారు. బట్ ఇక్కడ కేవలం మిస్డ్ కాల్, వాట్సాప్ లో ఒక మిస్డ్ కాల్ ద్వారా మన ఫోన్ అనేది వాళ్ళు ట్యాప్ చేయడం అనేది మన ప్రమేయం లేకుండా, మనం ఎత్తినా ఎత్తకపోయినా, ఫోన్ లిఫ్ట్ చేసినా లిఫ్ట్ చేయకపోయినా మన ఫోన్ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. అర్థమైందా? ఇట్ విల్ ఆల్టర్ కాల్ లాగ్స్. దాంతో పాటు కాల్ లాగ్స్ ని ఆల్టర్ చేసేటటువంటి అధికారం ఉంది, అవకాశం ఉంటుంది దానికి. దానికి పవర్ ఉంటుంది. మన యూజర్ తాలూకా నాలెడ్జ్ లేకుండా, యూజర్ తాలూకా ప్రమేయం లేకుండా కాల్ లాగ్స్ ని డిలీట్ చేయడం కానీ, లేకపోతే కాల్ లాగ్స్ ని ట్రాక్ చేయడం కానీ, కాల్ లాగ్స్ లో ఉండేటటువంటి కాంటాక్ట్స్ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటిని చూడడం కానీ, వాటన్నింటికి యాక్సెస్ అనేది థర్డ్ పర్సన్ కి దొరుకుతుంది. ఇట్ కెన్ ఆల్సో బి ఇన్స్టాల్డ్ మాన్యువల్లీ కూడా దీన్ని ఇన్స్టాల్ చేయొచ్చు ఆన్ ఏ డివైస్. సో ఒక వాట్సాప్ మిస్డ్ కాల్ గా కాకుండా కానీ మాన్యువల్ గా అతను ఫోన్ తీసుకొని కూడా ఇది చేయొచ్చు. ఒకవేళ 60 days, ఒకవేళ ఆ డివైస్ లోకి దిస్ పర్టికులర్ పెగాసస్ ఎంటర్ అయ్యి 60 రోజులకి ఎవరైతే ఆపరేట్ చేస్తున్నారో దిస్ పర్టికులర్ గాయ్, థర్డ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో, దిస్ థర్డ్ పర్సన్ కి ఒకవేళ అది అందుకోలేకపోతుంది అనుకోండి, అందుకోలేకపోతే ఏం చేయడం అనేది జరుగుతుంది, అది దానికి అదే సెల్ఫ్ డిస్ట్రాయ్ చేసుకోవడం అనేది జరుగుతుంది. దానికి అదే సెల్ఫ్ డిస్ట్రక్షన్ చేసుకోవడం అనేది జరుగుతుంది. దాంతోపాటు ఇఫ్ ఇట్ డిటెక్ట్స్ దట్ ఇట్ వాజ్ ఇన్స్టాల్డ్ అనే రాంగ్ డివైస్ ఆర్ సిమ్ కార్డ్, తప్పు అనే అది టార్గెటెడ్ డివైస్ కానీ టార్గెటెడ్ సిమ్ కార్డ్ లో అది ఇన్స్టాల్ అవ్వలేదు అనుకోండి, అప్పుడు కూడా దానికి అది సెల్ఫ్ డిస్ట్రక్ట్ చేసుకోవడం, సెల్ఫ్ డిస్ట్రాయ్ చేసుకోవడం అనేది జరుగుతుంది. ఇది కూడా వెరీ ఇంపార్టెంట్. Amnesty International noted that despite issuing security updates,
ఆండ్రాయిడ్ అండ్ ఐఓఎస్ డివైజెస్ వర్ బ్రీచ్డ్. ఈవెన్ సెక్యూరిటీ అప్డేట్స్ ఇస్తున్నప్పటికీ ఆండ్రాయిడ్ అండ్ ఐఓఎస్ డివైజెస్ ఏవైతే ఉన్నాయో అవి బ్రీచ్ అవుతున్నాయి అని చెప్పి ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్, విచ్ ఈజ్ ఏ హ్యూమన్ రైట్స్ గ్రూప్ అండి, వీళ్ళు చెప్పడం అనేది జరిగిందండి. సో ఈ తాలూకా మొబైల్ ఫోన్స్ సెక్యూరిటీ అప్డేట్స్ ఇస్తున్నప్పటికీ వాటిని ఈ పెగాసస్ అనేది ఇన్ఫిల్ట్రేట్ చేస్తుంది, ఇన్ఫెక్ట్ చేస్తుంది అని చెప్పడం అనేది జరిగింది. సో దీని నుంచి తప్పించుకోవాలంటే ఒకటే చేయాలి, సస్పీషియస్ ఈమెయిల్స్ కానీ టెక్స్ట్ ఏవైతే ఉన్నాయో వాటిని క్లిక్ చేయకూడదు. బట్ ఇది కూడా జరగదు, ఎందుకంటే ఇట్ ఈజ్ ఏ జీరో క్లిక్ అటాక్ అనేది ఇది ఫాలో అవుతుంది కాబట్టి. నెక్స్ట్ ఇక్కడ ఒకటి ఇంపార్టెంట్ థింగ్ చూడండి అమ్మా. వన్స్ ద స్పైవేర్ ఎంటర్స్ ద డివైస్, ఇట్ ఇన్స్టాల్స్ ఏ మాడ్యూల్ టు ట్రాక్ కాల్ లాగ్స్ అనేది ట్రాక్ చేస్తుంది, మెసేజెస్ అనేవి రీడ్ చేస్తుంది, ఈమెయిల్స్ చూస్తుంది, క్యాలెండర్స్, ఇంటర్నెట్ హిస్టరీ అండ్ లొకేషన్ డేటా ఏదైతే ఉంటుందో వీటిని కూడా గ్యాదర్ చేయడం అనేది జరుగుతుంది. అర్థమైందా? గ్యాదర్ చేసి అటాకర్ ఎవరైతే ఉంటారో, ఎవరైతే ఈ పెగాసస్ తో అటాక్ చేస్తారో అటాకర్కి ఆ ఇన్ఫర్మేషన్ అంతా పంపిస్తుంది. సో దిస్ పెగాసస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సైబర్ సెక్యూరిటీలో మనకి ఒక వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఐ హోప్ మనకి 2017లో వనాక్రై అనేటటువంటి ఒకటి వచ్చింది, మీరు జాగ్రత్తగా గమనిస్తే. ఏంటి వనాక్రై అంటే? ఇట్ విల్ లాక్ అవర్ ఒక డివైస్, మన డివైస్ ని లాక్ చేసేస్తుంది. మన డివైస్ ని మనం ఓపెన్ చేయాలి అంటే ఇట్ విల్ ఆస్క్ us టు పే సమ్ ర్యాన్సమ్, మనం ఎంతో కొంత డబ్బు కట్టాలని చెప్పి వాళ్ళు అడగడం అనేది జరుగుతుంది. నో, ఇలాంటివి కూడా ఉన్నాయి. సో ఇది డిజిటల్ యుగంతో ఎంత అడ్వాంటేజెస్ ఉన్నాయో అంతే డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయమ్మా. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ టాపిక్. ఐ హోప్ కంప్లీట్ గా డీటెయిల్డ్ గా ఈ ఆర్టికల్ కూడా మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మరి నెక్స్ట్ ఆర్టికల్ డిస్కస్ చేద్దాం, జాగ్రత్తగా వినండి. ఈ రోజు హిందూ ఎనాలిసిస్ లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ టు బి లాంచ్డ్ ఆన్ August 12th. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 3. మనం స్పేస్ టెక్నాలజీలో మాట్లాడుకుంటాం. ఈ ఆర్టికల్ నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్ లో పేజ్ నెంబర్ 10 నుంచి సెలెక్ట్ చేసుకోవడం అనేది జరిగిందన్న. జాగ్రత్తగా వింటే క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ టెర్మినాలజీస్ అనేవి వాడడం అనేది జరిగింది, చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు, వాటిని మనం ఇది చేసే ప్రయత్నం చేద్దాం. చూడండి న్యూస్ లోకి ఏమొచ్చిందో ఫస్ట్ చెప్పేస్తాను, తర్వాత దీని టెక్నికల్ టర్మ్స్ అనేవి డిస్కస్ చేద్దాం. ద ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ విల్ లాంచ్ అన్ ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్. ఒక ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ ని August 12th లాంచ్ చేయబోతున్నారంట. ఎక్కడ? మన సతీష్ ధావన్ స్పేస్ రీసెర్చ్ సెంటర్ ఏదైతే ఉంటుందో శ్రీహరికోట నుంచి. లాంచ్ అనేది 5:43 AM కి షెడ్యూల్ చేయడం అనేది జరిగింది. ఇక్కడ ఫస్ట్ పదం మీరు ఏంటి టెక్నికల్ టైం అర్థం చేసుకోవాలి, ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ అంటే ఏంటో తెలుసుకోవాలి మొదటిది. అయితే రెండవది చూడండి, సెకండ్, ద శాటిలైట్ EOS-GR3 విల్ బి క్యారీడ్ ఆన్ బోర్డ్ ద 14th flight of the GSLV F10 and will place the satellite in the geosynchronous transfer orbit. ఇంకో రెండో పదం మీరు తెలుసుకోవాల్సింది ఏంటి? జియోసింక్రనస్ ట్రాన్స్ఫర్ ఆర్బిట్ అంటే ఏంటో మీరు తెలుసుకోవాలి. అండ్ థర్డ్ చూడండి నెక్స్ట్, ద శాటిలైట్ విల్ రీచ్ ద ఫైనల్ జియోస్టేషనరీ ఆర్బిట్ యూజింగ్ ఇట్స్ ఆన్ బోర్డ్ ప్రొపల్షన్ సిస్టమ్ ఇస్రో సెడ్. సో ఇక్కడ తర్వాత ఏం చేసుకున్నారు? జియోస్టేషనరీ ఆర్బిట్ అనే పదాన్ని కూడా మనం చూడడం అనేది జరిగింది. సో ఇప్పుడు మనం థర్డ్ ఏం అర్థం చేసుకోవాలి? జియోస్టేషనరీ ఆర్బిట్. సో ఈ పదాలు మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. సో ఒకదాని తర్వాత ఒకటి డిస్కస్ చేద్దాం, వినండి. ద ఫస్ట్ వన్ ఈజ్ ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ అంటే ఏంటో మీరు తెలుసుకోవాలి, జాగ్రత్తగా వినండి. ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్స్ ఆర్ ద శాటిలైట్స్ ఎక్విప్డ్ విత్ రిమోట్ సెన్సింగ్ టెక్నాలజీ. వాటికి దేంతో ఎక్విప్ చేస్తారు? రిమోట్ సెన్సింగ్ టెక్నాలజీతో వాటిని పైకి పంపించడం అనేది జరుగుతుంది. దే హ్యావ్ రిమోట్ సెన్సింగ్ టెక్నాలజీ అన్నట్టు. అండ్ ఈచ్ ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ ఏదైతే ఉంటుందో దే గ్యాదర్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ఎర్త్. సింపుల్గా ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ ఎర్త్ని అబ్జర్వ్ చేస్తూ పరిశీలిస్తూ ఎర్త్ యొక్క ఇన్ఫర్మేషన్ ని తెలుసుకుంటాయి. ఏ ఇన్ఫర్మేషన్ అంటే ఎర్త్ గురించి? ఎర్త్ యొక్క ఫిజికల్ ఇన్ఫర్మేషన్, ద ఫిజికల్ ఫార్మ్స్ ఆన్ ఎర్త్, అండ్ ఎర్త్ యొక్క కెమికల్ ఇన్ఫర్మేషన్, కెమికల్ ఫార్మ్స్ ఇన్ ఎర్త్, అండ్ దాంతోపాటు ఎర్త్ యొక్క బయోలాజికల్ సిస్టమ్స్, వీటి గురించి ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటాయి. సో దే ఆర్ ఇంటెండెడ్ ఫర్ అప్లికేషన్ ఇన్ అగ్రికల్చర్, వ్యవసాయ రంగము, అండ్ ఫారెస్ట్రీ, అడవులు, దాంతోపాటు బయోలాజికల్ సిస్టమ్స్ ఎలా ఉన్నాయి, అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ సపోర్ట్, ఫ్లడ్స్, డ్రాట్స్, వీటన్నిటి గురించి ముందుగానే తెలుసుకోవడం అనేది జరుగుతుంది. వాటిని ఏమంటాము అంటే ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్స్ అంటాం. సో ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ అంటే ఏంటో అర్థమైందని అనుకుంటున్నాను. ఇప్పుడు జియోసింక్రనస్ అండ్ జియోస్టేషనరీ ఆర్బిట్స్ అంటే ఏంటో మనం తెలుసుకోవాలి. జియోసింక్రనస్ అండ్ జియోస్టేషనరీ ఆర్బిట్స్.
ఈ రెండు తెలుసుకున్న తర్వాత ట్రాన్స్ఫర్ ఆర్బిట్ గురించి తెలుసుకుందాం. మీకు ఈజీగా అర్థమైపోతుంది, పెద్ద కష్టమేమి కాదు, జాగ్రత్తగా వినండి. సో ఇక్కడ చూడండి అన్న 3 టైప్స్ ఆఫ్ ఇంపార్టెంట్ ఆర్బిట్స్ నేను ఇక్కడ పిక్చర్ యాడ్ చేయడం అనేది జరిగింది. సో మొదట ఇక్కడ కనిపిస్తున్నటువంటి జియో స్టేషనరీ ఆర్బిట్ అంటే ఏంటో తెలుసుకుందాం. జియో స్టేషనరీ ఆర్బిట్ ఎగ్జాక్ట్ గా ఎక్కడ ఉంటుందంటే ఎర్త్ యొక్క ఈక్వేటర్ ఏదైతే ఉంటుందో దానిపైనే ఇలా ఉండడం అనేది జరుగుతుంది. అర్థమైందా? ఇట్ ఈస్ యూజువల్లీ ఇన్ ఏ సర్క్యులర్ షేప్. దిస్ ఈస్ వాట్ జియో స్టేషనరీ ఆర్బిట్ అని చెప్పడం అనేది జరుగుతుంది. ఎగ్జాక్ట్ గా ఈక్వేటర్ పైన, భూమధ్య రేఖ పైన ఉండడం అనేది జరుగుతుంది. అండ్ జియో సింక్రనస్ ఆర్బిట్ అంటే ఏంటి, లేకపోతే లో ఇంక్లినేషన్ ఆర్బిట్ అని చెప్పడం అనేది జరుగుతుంది. ఇది ఎర్త్ చుట్టూ ఉంటుంది కానీ దిస్ సింక్రనస్ ఆర్బిట్ ఈజ్ ఇంక్లైన్డ్ గా ఉంటుంది, నాట్ ఎగ్జాక్ట్లీ ఆన్ ది ఈక్వేటర్. ఈక్వేటర్ పైన ఇది ఉండడం అనేది జరగదు. అర్థమైందా? దట్ ఈజ్ లో ఇంక్లినేషన్ ఆర్బిట్ లేదా జియో సింక్రనస్ ఆర్బిట్. ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే పోలార్ ఆర్బిట్. పోలార్ ఆర్బిట్ అనేటటువంటి చూడండి పోల్స్ గుండా ఇది పాస్ అవ్వడం అనేది జరుగుతుంది. పోలార్ ఆర్బిట్ ఎలా పాస్ అవుతుంది? పోల్స్ గుండా పాస్ అవ్వడం అనేది జరుగుతుంది. దిస్ ఈజ్ పోలార్ ఆర్బిట్. జియో స్టేషనరీ ఆర్బిట్ అంటే ఏంటి? ఎగ్జాక్ట్ గా ఈక్వేటర్ మీద ఉంటుంది. జియో సింక్రనస్ ఆర్బిట్ అంటే ఏంటి? సో ఇంక్లైన్ అయి ఉండడం అనేది జరుగుతుంది, నాట్ ఎగ్జాక్ట్లీ ఆన్ ద ఈక్వేటర్. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, వీ కెన్ హ్యావ్ ఓన్లీ వన్ జియో స్టేషనరీ ఆర్బిట్. ఒక జియో స్టేషనరీ ఆర్బిటే మనకు ఉంటుంది. బట్ వీ హ్యావ్ మెనీ జియో సింక్రనస్ ఆర్బిట్స్. ఇప్పుడు జియో సింక్రనస్ ఆర్బిట్ ఇలా కూడా మనం ఏర్పాటు చేయొచ్చు, లేకపోతే ఇలా కూడా ఒకటి జియో సింక్రనస్ ఆర్బిట్ ఉండొచ్చు. సో బట్ జియో స్టేషనరీ ఆర్బిట్ మాత్రం ఒకటే ఉండడం అనేది జరుగుతుంది. సో మీకు మూడింటికి తేడాలు ఏంటైతే ఉన్నాయి, ఇవి పోల్స్ అండి. పోల్స్ గుండా వెళ్ళేటటువంటిది ఏంటి? పోలార్ ఆర్బిట్ అని చెప్పడం అనేది జరుగుతుంది. క్లియర్ అనే అనుకుంటున్నాను. ఇప్పుడు మనం ట్రాన్స్ఫర్ ఆర్బిట్ అంటే ఏంటో తెలుసుకుందాం, వినండి. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకోండి. ఇప్పుడు ఏమన్నారు, ఫైనల్ గా ఈ తాలూకు ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ ఏదైతే ఉంటుందో EOS-03 దీన్ని జియో స్టేషనరీ ఆర్బిట్ లో పెడదాం అనుకుంటున్నాము అన్నారు. కానీ జియో స్టేషనరీ ఆర్బిట్ కి పెట్టే ముందు ఒక ట్రాన్స్ఫర్ ఆర్బిట్ లోకి పంపిస్తారు అన్నారు. ట్రాన్స్ఫర్ ఆర్బిట్ అంటే ఏంటో తెలుసుకోవాలి. చూడండి, సపోజ్ అంటే దే ఆర్ ఇంటెండెడ్ టు కీప్ దిస్ పర్టికులర్ శాటిలైట్ ఇన్ దిస్ పర్టికులర్ ఆర్బిట్. ఆర్బిట్ అంటే కక్ష. ఇట్ ఈస్ ఎ పాత్ ఇన్ విచ్ ద శాటిలైట్ రివాల్వ్స్ అరౌండ్ ద ఎర్త్. ఇది గుర్తుపెట్టుకోండి, ఇది పాత్. దీనిలో మనకు పంపించాలని చెప్పి అనుకుంటున్నారు. ఇక్కడ నుంచి చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు డైరెక్ట్ గా ఒక శాటిలైట్ ని పంపించారు అనుకోండి, ఎనర్జీ అనేది విపరీతంగా అవ్వడం అనేది జరుగుతుంది. ఎనర్జీ కాస్ట్ విపరీతంగా పెరగడం అనేది జరుగుతుంది. సో అందుకోసం ఏం చేస్తారు అంటే వాట్ దే విల్ డూ ఈస్ ఒక చిన్న ఆర్బిట్ లో ఫస్ట్ పంపించేస్తారు. పంపించిన తర్వాత ఇది రివాల్వ్ అవుతూ మెల్లమెల్లగా ఈ ఆర్బిట్ లోకి ఇలా వచ్చేయడం అనేది జరుగుతుంది. సింపుల్ గా మీకు ఇక్కడ మళ్ళీ ఎరేజ్ చేసి డీటెయిల్ గా చెప్తాను ఎలా ఆర్బిట్ ని పంపిస్తారో మీకు అర్థమవుతుంది. చూడండి, మొదట ఏం చేస్తారు, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఒక ఎర్త్, ఇప్పుడు ఎర్త్ ఉంది, ఎర్త్ నుంచి ఒక ఆర్బిట్ ని పంపించారు అనుకోండి, ఇలా ఆర్బిట్ ని పంపించారు. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఆర్బిట్ లో ఇప్పుడు ఒక ఆబ్జెక్ట్ అనేది ఆర్బిట్ లో ఎలా ఉంటుంది, ఎప్పుడైనా డౌట్ వచ్చిందా మీకు? ప్రతి ఒక్క ఆబ్జెక్ట్ కి గ్రావిటేషనల్ పుల్ అనేది ఉంటుంది. ఎర్త్ కి గ్రావిటేషనల్ ఫోర్స్ ఉంటుందా? ఉంటుంది. దిస్ పర్టికులర్ ఇదేదైతే ఉంటుందో దానికి కూడా మూమెంట్ అనేది ఉంటుంది. ఆ మూమెంట్ ఇలా వెళ్తుంది. బట్ కానీ ఇది ఒక పుల్, ఇది ఒక పుల్, రిజల్టెంట్ ఎలా ఉంటుంది? ఆర్ అనేది ఇలా వెళ్ళడం అనేది జరుగుతుంది. దిస్ ఈజ్ ఆర్. మళ్ళీ ఎక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ ఎర్త్ గ్రావిటేషన్ పుల్, ఇదొక పుల్ అండ్ ఇదొక పుల్, మళ్ళీ ఎలా ఉంటుంది? ఇలా వెళ్ళడం అనేది జరుగుతుంది. సో ఇలా తిరగడం అనేది జరుగుతుంది. సో అందుకే కాన్స్టెంట్ గా ఉండిపోతుంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనకి ఎనర్జీ ఎక్కడి వరకు అవసరం అంటే ఓన్లీ ఆర్బిట్ కి పంపించేంత వరకు. తర్వాత ఆ ఎనర్జీ అసలు అవసరం లేదు, ఆటోమేటిక్ గా ఈ గ్రావిటేషనల్ పుల్ ఉంటుంది, ఇటువైపు సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ ఉంటుంది, ఈ మధ్యలో రిజల్టెంట్ ద్వారా కక్షలో ఉండిపోతుంది. కక్షలో తిరుగుతూనే ఉంటుంది శాటిలైట్. కక్షలో తిరగడానికి శాటిలైట్ కి అసలు ఎనర్జీ అవసరం లేదు. అది ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు ఏం జరగడం అనేది జరుగుతుందో చెప్తాను. ఇక్కడ ఎరేజ్ చేస్తున్నాను, చూడండి. సో చూడండి, ఇప్పుడు మన ఈ EOS-03 ఏదైతే ఉంటుందో దాన్ని ఏం చేయబోతున్నారు, ఇదిగోండి ఇక్కడ నుంచి ఇది ఇక్కడికి పంపించబోతున్నారు. ఫస్ట్ ఇక్కడికి పంపించేస్తారు, ఎందుకంటే ఎనర్జీ ఇక్కడ తక్కువ దూరం కాబట్టి ఎనర్జీ తక్కువ కన్జ్యూమ్ చేసుకుంటుంది. ఇక్కడ ఉండేటటువంటి శాటిలైట్ ఇలా ప్రయాణిస్తుంది. పైనుంచి ఇక్కడ బూస్ట్ ఇస్తారు, దానికి ఇక్కడ ఒక ఎనర్జీ ఎక్కువ యాడ్ చేస్తారు. సో అదేం చేస్తుంది, ఈ కక్షలోకి వచ్చేస్తుంది అన్నమాట, దిస్ పాత్ లోకి వచ్చేస్తుంది. మళ్ళీ ఎక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఒక బూస్ట్, ఇక్కడ ఒక ఎనర్జీ ఇస్తారు. సో అది మళ్ళీ ఎక్కడికి వస్తుంది, ఇలా ఒరిజినల్ ఎక్కడైతే ఇంటెండెడ్ ఆర్బిట్ ఏదైతే ఉంటుందో దానిలోకి చేరుకోవడం అనేది జరుగుతుంది. సో ఏం చెప్పారు, దట్ పర్టికులర్ EOS-03 ఈజ్ ఇంటెండెడ్ టు బి ఇన్ దిస్ పర్టికులర్ జియో స్టేషనరీ ఆర్బిట్. జియో స్టేషనరీ ఆర్బిట్ లో ఉంచాలి దీన్ని అని చెప్పడం అనేది జరిగింది. అండ్ దిస్ ఈస్ కాల్డ్ ట్రాన్స్ఫర్ ఆర్బిట్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ట్రాన్స్ఫర్ ఆర్బిట్ ఈజ్ యూజువల్లీ ఇన్ ఎలిప్టికల్ షేప్. ఎలిప్టికల్ షేప్ లో ఉండడం అనేది జరుగుతుంది. దట్ ఈస్ కాల్డ్ ట్రాన్స్ఫర్ ఆర్బిట్. దిస్ ఈస్ జియో స్టేషనరీ ఆర్బిట్. సో ఇప్పుడు మీకు ఆర్బిట్స్ లో చాలా డిఫరెంట్ టైప్స్ మీకు అర్థమయ్యాయనే
అనుకుంటున్నాను. ఇప్పుడు ఏం చెప్పాం, జియో స్టేషనరీ గురించి చెప్పాం. జియో స్టేషనరీ అంటే ఏంటి, జస్ట్ ఈక్వేటర్ మీద ఎగ్జాక్ట్ గా ఉండడం అనేది జరుగుతుంది. జియో సింక్రనస్ అంటే ఏంటి, ఈక్వేటర్ మీదుగా ఉండడం అనేది జరగదు. అర్థమైంది, ఈక్వేటర్ మీదుగా ఉండడం అనేది జరగదు. అండ్ తర్వాత ఇంకొకటి ఏం చెప్పుకున్నాం మనం, జియో ట్రాన్స్ఫర్ ఆర్బిట్ ఏదైతే ఉంటుందో దాని గురించి కూడా మనం మాట్లాడుకోవడం అనేది జరిగింది. ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ అంటే ఏంటో కూడా మనం డిస్కస్ చేయడం అనేది జరిగింది. ఐ హోప్ ఈ ఆర్టికల్ కూడా మీకు డీటెయిల్డ్ గా అర్థమైందని అనుకుంటున్నాను. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ ద హిందూ అనాలిసిస్ అండి. ఫుల్ హిందూ అనాలిసిస్ కావాలంటే మీరు చక్కగా మన యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ కోర్స్ లో జాయిన్ అవ్వచ్చు బై కాంటాక్టింగ్ దిస్ నెంబర్. సో మన ఇన్స్టిట్యూట్ లో ఆఫర్ చేసే అన్ని కోర్సెస్ కూడా లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తాయి. మేక్ యూజ్ ఆఫ్ దిస్ ఆపర్చునిటీ. జస్ట్ 6,000 రూపీస్ మాత్రమే ప్రెజెంట్. రేపటి నుంచి అంటే రేపు దాటాక ఎల్లుండి నుంచి 8వ తారీఖు నుంచి 7,000 అవ్వబోతుంది. మేక్ యూజ్ ఆఫ్ దిస్ ఆపర్చునిటీ. కన్ఫామ్ గా తప్పకుండా జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి. మీకు చాలా చాలా వాల్యూ అడిషన్ అయితే ఉంటుంది. నన్ను నమ్మి జాయిన్ అవ్వండి. మీ నమ్మకం అయితే ఒమ్ము కాదు. ఓకేనా? సో నా ఎక్స్ప్లెనేషన్ వస్తున్నట్టయితే కీప్ లైకింగ్ అవర్ వీడియోస్, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద సపోర్ట్ సో ఫార్. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. మళ్ళీ రేపటి హిందూ అనాలిసిస్లో కలుద్దాం. బాయ్ నాన్న.